कृष्ण गणललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वर। हरे कृष्ण। Hare Krishna, my humble obeisances to all my gurus and Siksha gurus. Dandavat Pranam Prabhujis and Matajis. Welcome to the session. మనము 18 అధ్యాయాలు 18 రోజుల మహాయజ్ఞంలో ఈరోజు 12వ అధ్యాయం చెప్పుకుంటాము. 11 వరకు పూర్తి చేసుకున్నాము నిన్నటి వరకు. సో 12వది భక్తి యోగము. సో ఈరోజు మంచిగా శ్రావణ మాసం మొదలవుతుంది. నిన్న అమావాస్య అయిపోయింది. సో ఆ శుభ గడియల్లో ఈ 12వ అధ్యాయంలో మనకి 20 శ్లోకాలు మాత్రమే ఉంటాయి. మా గురువులు ఏం చెప్పారంటే ఇవన్నీ కూడా చాలా బై హార్ట్ చేసుకుని వాటి యొక్క అర్థము అనువాదం అన్నీ కూడా తప్పకుండా నేర్చుకోవాలి అందరూ అని అన్నారు. అందుచేత మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఈ 12 అధ్యాయంలో అన్ని శ్లోకాలు అనువాదము మనము చదువుకుందాం. ఫస్ట్ చదువుకున్నాక లెసన్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో మీకు అందరికీ కూడా ఫోన్లో పంపించారు. శ్రీదేవి మాతాజీ పంపించారా? నేను పంపించాను, చూడండి. 12వ అధ్యాయం ఓపెన్ చేయండి. మీ దగ్గర బుక్ ఉన్నా కానీ ఓపెన్ చేయొచ్చు. బుక్ ఏది ఉండాలంటే ఇది భగవద్గీత యథాతథం, శ్రీల ప్రపాదులు వారు అనువదించిన భగవద్గీత. ఈ పుస్తకం మీ దగ్గర చిన్నదైనా పెద్దదైనా ఏది ఉన్నా పర్వాలేదు. అది ఉంటే కనుక 12వ అధ్యాయం ఓపెన్ చేయండి. ఓకే.
సో శ్లోకం చదవటానికి హ్యాండ్ రైజ్ చేయండి. అనువాదము చూద్దాం. అనువాదం కూడా చదివేసుకుంటే ఒకసారి మనకి లెసన్ ఈజీ అవుతుంది. ప్రతిదీ అలా చేస్తే బావుంటుంది. కానీ చాలా శ్లోకాలు మనం 1 అవర్‌లో చదవలేము. ఇందులో తక్కువ ఉంటాయి కాబట్టి మనం దీంట్లోంచి చూసుకుందాం. మీరందరూ వీడియోలు ఎవరు ఓపెన్ చేస్తే వాళ్ళకి ఛాన్స్ చదవడానికి. ఈరోజు హరే శ్రావణ కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏమైంది? సారీ ఫర్ ద ఇంటరప్షన్. నేను క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నాను కంటికి. పర్వాలేదు మాతాజీ. అలా ఏదైనా ఉండుంటే ఇట్స్ ఓకే. వింటున్నాను మాతాజీ, వినండి అందుకోసం. వినండి వినండి మాతాజీ. సీతామహాలక్ష్మి. కదా సీతామహాలక్ష్మి. ఓకే థ్యాంక్ యూ మాతాజీ. ఓకే హరే కృష్ణ. ఓకే భక్తి యోగము అర్జున వాచ హ్యాండ్ రైస్ 2 వచ్చాయి. ఓకే మాతాజీ, అరుణ మాతాజీ, నాగలేని ముగ్గురు ఉన్నారు ఇప్పుడు. నాగలీల మాతాజీ స్టార్ట్ చేయండి. అర్జున వాచ శ్లోకం చదవండి. థ్యాంక్ యూ మాతాజీ. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. నెక్స్ట్ అనువాదము పంపపల్ మాతాజీ, ఈరోజు మీరా? హరే కృష్ణ మాతాజీ, ముగ్గురు ఉన్నాం కదా. నేను పంపపాల్ మాతాజీ చూస్తారు మాతాజీ, మ్యూట్ చూస్తాను. చూడండి. ఓకే, సో అనువాదం చదవండి. నెక్స్ట్ ఎవరు? లక్ష్మీదేవి మాతాజీ అనువాదం చదవండి. మీరు మ్యూట్లో ఉన్నారు. అన్మ్యూట్ వేసాను మాతాజీ, ఆప్షన్ ఇచ్చారు, ఆవిడ చేసుకోలేదు ఇంకా. హరే కృష్ణ. ఎందుకో నిలబడకున్నది. ఇప్పుడు వచ్చింది, చెప్పండి. అనువాదం చదవండి మాతాజీ. అది లేకోకుండా నాకు చిన్న బుక్ లో ఉంది. నేను ఇక్కడ ఒరిస్సాకి అంత పెద్ద పుస్తకం తెచ్చుకోలేక చిన్న బుక్ తెచ్చుకున్నా. పర్వాలేదు మాతాజీ, అనువాదం చదవండి. 12వ అధ్యాయంలో మొదటిది. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, అన్యన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరం నన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడైన నీ తగున రూపంను ఆరాధించు వారును, కేవలం అక్షరుడకు సచ్చితానంద ఘన నిరాకార బ్రహ్మమైన నిన్ను అత్యంత భక్తి భావంతో సేవించు వారును కలరు. ఈ 2 విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులు లేవరు. ఓకే, అసలు మీరు వేరే పుస్తకం నుంచి యథాతథం బుక్ కానట్లుంది. యథాతథంలో నేను మీ దగ్గర పుస్తకం లేకపోతే పంపించాను, అది ఓపెన్ చేసుకోండి అమ్మా ఫోన్లో. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే, అర్జునుడు ప్రశ్నించెను, నీ భక్తియుక్త సేవలో నిత్యం తగిన రీతిన నియుక్తులైన వారు లేదా అవ్యక్తమైన నిరాకార బ్రహ్మం ఉపాసించువారు అని వీరిరువులో ఎవరు గొప్ప యోగ వరి పూర్ణులుగా భావింపబడుతురు అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ హరికృష్ణ మాతాజీ, శ్రీదేవి వచ్చింది. ఇప్పుడు చదవాలన్నా మాతాజీ? చదివేశాం కదా, ఇంకా టైం పోతుందమ్మా, మనం ఇంకా స్లైడ్స్. సో మాతాజీ, శ్రీదేవి మాతాజీ, హరే కృష్ణ. ఎవరు షేర్ చేశారు? శ్రీదేవి మాతాజీ. యా, కొంచెం ఆ షేరింగ్ తీసేయండి, ఎందుకంటే అక్షరాలు చిన్నగా ఉంటాయి. మీరు ఫోన్తో చేస్తున్నారు కదా. ఓకే, ఐ విల్ ట్రై టు షేర్. ఓకే మాతాజీ, జూమ్ చేద్దాం అనుకున్నా. నేను చూడలేదు మాతాజీ, నేను తలెత్తేసరికి కనిపించింది. ఓకే ఓకే మాతాజీ, నేను షేర్ చేయనా మాతాజీ? 1 minute వచ్చింది కదా నా దాంట్లో, అందరికి సులువుగా ఉంటుంది. కనిపిస్తుందా? కొంచెం జూమ్ చేసి మాతాజీ. ఓకే 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 ఓకే, ఐ విల్ మేక్ ఇట్. ఇప్పుడు బాగుంది మాతాజీ, క్లియర్గా ఉంది కదా? ఓకే, సో
కొంచెం చేయగలమా మాతాజీ? వచ్చింది. ఓకే. ఎస్ మాతాజీ. మాతాజీ మీరు హ్యాండ్ రైజెస్ అవి మీరు చూడండి. ఓకే. ఓకే. ఇప్పుడు అరుణ మాతాజీ. సెకండ్ వన్. అరుణ మాతాజీ. సో ఫస్ట్ దాంట్లో ఒక్క సెకండ్. ఫస్ట్ శ్లోకంలో అర్జున ఉవాచ, అర్జునుడు ఏం చెప్తున్నాడు? ఇన్ని రకాల భక్తి చెప్పారు కదా, ఇన్ని యోగాలు మనం చదువుకున్నాం, 12 వరకు వచ్చేసాము. సో వీటన్నిటిలో కూడా 2 ఉన్నాయి. అంటే బ్రహ్మంని పూజ చేయాలి, నిరాకారం చెయ్యాలా, ఆకారంగా ఎలా పూజ చేస్తే, ఎలా భక్తి చేస్తే మంచిది అనే ఒక ప్రశ్న అడిగారనమాట. సో 2వ శ్లోకం ఏంటి చూద్దాం. హరే కృష్ణ. త్వరగా చదవాలి. పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళే హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ. శ్రీ భగవాన్ ఉవాచ ఉమ్. మయ్యా వేశ మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతః తే మే యుక్త తమా మతాః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. సో శ్రీ భగవాన్ వాచ అంటే భగవంతుడు పలికెను, నా స్వరూపమునందు మనస్సును స్థిరంగా నిలిపి అలౌకికమును అధికమునైన శ్రద్ధతో సదా నన్ను ఉపాసించుటయందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావింతును అని అంటున్నారు. నెక్స్ట్ కుమారి మాతాజీ మీరు చదవండి మాతాజీ. 3 and 4 ఇచ్చారు, హరే 2 వేసేయండి. యో త్వక్షారామ నిర్దేశ్యామ వ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమ్యం చ కోట స్థామ చలం ధ్రువం. హరి బోల్ మాతాజీ. మేడం నేను చదువుతాను. ఎవరు మీ పేరు? హేమలత అండి. చదవండి. చదవండి. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచించం చ కూటస్థమచలం ధ్రువం. హరి బోల్. హరి బోల్. నెక్స్ట్ ఇది కూడా చదవండి. సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. హరి బోల్ మాతాజీ. బాగా చదివారు. ఇంకొంచెం సౌండ్ ఉంటే బాగుండేది అనిపించింది. ఓకే, నెక్స్ట్ అనువాదం చదవండి అమ్మా. ఉమా మాతాజీ, జే ఉమా మాతాజీ చదవండి. మాతాజీ జే ఉమా మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ట్రాన్స్లేషన్ కానీ నిగ్రహము మరియు సర్వుల ఎడ సమభావము కలిగి ఇంద్రియతీతమును సర్వ వ్యాపకమును అచింత్యమును మార్పు లేనిదియు నిశ్చలమును స్థిరమును అవ్యక్తత్వమైన పరతత్వపు నిరాకార భావనను పరిపూర్ణంగా ఉపాసించు సర్వభూతహితులైన వారు కూడా అంత్యమున నన్ను పొందుదురు. హరి బోల్ మాతాజీ. మీరందరూ బాగా కాన్సన్ట్రేట్ చేయండి, మనం లెసన్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, తర్వాత భగవంతుడు ఆన్సర్ ఏ విధంగా చెప్తున్నాడు అని. నెక్స్ట్ సవిత మాతాజీ. చాలా మంచి శ్లోకం ఇది. క్లేశోధికతరస్తేక్షాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. హరి బోల్. అనువాదం భవిత మాతాజీ మీరు అనువాదం చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు అసక్తమైన చిత్తము గలవారికి పురోగతి అన్నది మిగుల క్లేశకరము. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. హరి బోల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అనురాధ మాతాజీ. 6, 7. హరే కృష్ణ. అనురాధ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 6, 7 చదవాలండి. 6, 7 చదవండి.
హేతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయాంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నాచిరాత్ పార్థ మయ్యా వేషిత చేతసాం. హరి బోల్. హరే కృష్ణ. నెక్స్ట్ వన్ అనువాదం ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వండి. విజయ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. కానీ ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్య చింత లేక నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుత సేవలో నన్ను అర్చించడి వారిని శీఘ్రమే జనన మరణమును సంసార సాగరం నుండి ఉద్ధరింతును. హరి బోల్. నెక్స్ట్ అమ్మా శ్రీదేవి మాతాజీ నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. 8th శ్లోకాలు మాతాజీ. మయేవ మన అధ్యత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయేవ అత ఊర్ధ్వం న సంశయ. హరి బోల్. అనువాదం నెక్స్ట్. దేవాది దేవుడైన నాయందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము. నీ బుద్ధినంతయు నా ఎందే నియత్తము చేయము. ఈ విధముగా సదా నా ఎందే నీవు నిస్సంశయముగా నివసింతుదు. హరే కృష్ణ. ట్రై చేశారు, బాగా చదివారు. హరే కృష్ణ. నెక్స్ట్ లక్ష్మీదేవి మాతాజీ. ఏం చదవాలి మాతాజీ? 12.9. 9th one. చిత్తం హరే కృష్ణ మాత. అతం చిత్తం సమాధాతున్న స్నక్కోసి మయి స్థిరం అభ్యాత యోగైన తతోమ మిచ్చాపు ధనుంజయ. అనువాదం చదవాలన్న మాతాజీ? చదవండి. ఓ అర్జున, ధనుంజయ, స్థిరముగా నా యందు మనసును లగ్నం చేయి నీవు సమర్థుడు కానిచో భక్తి యోగమునందలి విధి విధానములను అనుసరింపు. ఈ విధముగా నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకొనుము. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సవిత మాతాజీ, సవిత ఘోష్ మాతాజీ ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు, చదువుతారా? చదువుతాను మాతాజీ. చదవండి. 10th కదా. అభ్యాసేప్యో సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ మాతాజీ పేర్లు ఇట్లా లైన్ గా చదవాలా? ఎవరైనా చదివితే వాళ్ళు చదువుతారు. మంజుశ్రీ హరే కృష్ణ. అట్లా కూడా చదవచ్చమ్మా, కానీ వాళ్ళు హ్యాండ్ రైజ్ వాళ్ళు అయితే వాళ్ళే వస్తున్నారు కదా. లేరా? లేకపోతే చదవండి. ముగ్గురు ఉన్నారు మాతాజీ. హ్యాండ్ ఇంద్ర పోయినా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. ఇంద్ర పోయినా మాతాజీ చదవండి. ప్రియమైన ఓ అర్జున, ధనుంజయ, స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయు నీవు సమర్థుడవు కానిచో భక్తి యోగమునందలి విధి విధానములను అనుసరింపుము. ఈ విధముగా నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకొనుము. హరి బోల్. హరే కృష్ణ. నెక్స్ట్ లక్ష్మీ జగదీష్ మాతాజీ. 12.10. హరే కృష్ణ. నెక్స్ట్ కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. 12:10 అండి. ఎస్. శ్లోకము అనువాదం 2 చదవండి మాతాజీ. ఓకే మాతాజీ. ఈ రోజు నాకు ఇచ్చినందుకు మీరు శుక్రవారం రోజు చదవండి. అందరికీ వస్తే ఛాన్స్. అభ్యాసేవ సమర్థోసి మత్కర్మ పరమో భవ మదమర్దపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. అనువాదం ఇక్కడే ఉంది కదా, స్క్రీన్ మీద ఉన్నది మాతాజీ. నేను బుక్ కూడా తెచ్చుకున్నాను, అందుకే చూసిన మాతాజీ. భక్తి యోగ నియమములను కూడా నువ్వు
అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మ నొనరించుటకు యత్నింపుము. ఏలయన నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పరిపూర్ణ స్థితిని పొందగలవు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఒక్క విషయం చెప్పనా మీకు నేను? వద్దు, తర్వాత చెప్పుకుందాం. వినాలండి. మనం ఆయన గురించి చెయ్యాలంట. రాత్రి ఆయన ప్రణవానంద ప్రభు చెప్పిండండి మనకు. ఆయన ఎవరు? మన కార్ల కంపెనీ ఆయనండి. ఆయన మనకు చాలా డొనేట్ చేసిండంట. ఆయన నిన్న హాస్పిటల్లో ఉన్నాడంట, 75 years. ఆయన గురించి రాత్రి చెప్పిండండి మాతాజీ. ఇవన్నీ మనం క్లాస్ అయ్యాక చెప్పుకుందాము, చాలా చెప్పుకుందాం. ఓకే. హరే కృష్ణ మాతాజీ. ఇంద్రపోయిన మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. ధన్యవాదాలు. శ్లోకము అనువాదం చదవండి. ఆయన పేరు ఒక్క మాట చెప్తాను మాతాజీ. హెన్రీ ఫోర్డ్ అంట మాతాజీ, కార్ల ఓనర్. అంతే. సారీ పర్వాలేదు. హరి బోల్. థ్యాంక్ యూ. ఓకే. తదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. హరి బోల్. అనువాదం. అయినను ఒకవేళ నీవు నా భావనను కలిగి కర్మను చేయుట యందును అసమర్థుడవైనచో సర్వకర్మ ఫలములను విడిచి ఆత్మస్థితుడు వగుటకు యత్నింపుము. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. మనీషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రేయోహి 12 శ్రేయో హి జ్ఞానాభ్యాస జ్ఞానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలం త్యాగస్థ అజ్ఞాచ నిత్తరంతరం. అనువాదం కూడా చదివి మాతాజీ. అనువాదం. ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సమర్థపానమునందు నియుక్తుడవగుము. అయినప్పటికీ జ్ఞానము కంటెను ధ్యానము కంటెను సర్వకల ఫల త్యాగమును మేలైనట్టిది. ఎలయేన అట్టి సర్వకర్మ ఫలం త్యాగము వలన మానవుడు మనశ్శాంతిని పొందగలుగును. థ్యాంక్ యూ. సో ఇది నేను చదువుతాను 13-14 బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎసెన్స్ ఆఫ్ దిస్. ఓకే. ఈ 12వ అధ్యాయానికి ముఖ్యం అన్నమాట. ఏంటి? 13-14. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖ క్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యార్పితమనో బుద్ధిర్ యో మద్భక్తః సమే ప్రియః. ద్వేషము లేనివాడు, జీవులందరికీ దయతో కూడిన మిత్రుడు, స్వామిత్వము లేనివాడు, అహంకార రహితుడు, సుఖదుఖములు రెండిటిలోనూ సమభావం కలవాడు, సహనశీలుడు, సదా సంతృప్తుడు, ఆత్మనిగ్రహము కలవాడు, తన మనోబుద్ధులను నాపైననే లగ్నం చేసి దృఢ నిశ్చయంతో భక్తియుక్త సేవలో నిమగ్నుడైనట్టి వాడు. ఆయన నా భక్తుడు, నాకు మిక్కిలి ప్రియుడు. హరే కృష్ణ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనలో ఉండాలి అని భగవంతుడు చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ. మాతాజీ ఇద్దరు ఈ కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళని చెప్దామా? వాళ్ళు పిలవండి, చదువుతారేమో చూద్దాము. జయం ప్రభుజీ. హరే కృష్ణ. విజయలక్ష్మి మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ. శ్లోకం కష్టం వాళ్ళకి. సత్యవతి మాతాజీ హరే కృష్ణ. నాగలీల మాతాజీ మీరు చదవండి. 15వ. చదవనా మాతాజీ? చదువుతాను మాతాజీ. చదవండి. 15వ. యస్మాన్నో ద్విజతే లోకాన్ ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స సమే ప్రియః. అనువాదం. ఎవరికిని కష్టమును కలిగించని వాడును, ఎవరి చేతను కలతకు గురి కాని వాడును, సుఖదుఖములందును మరియు భావోద్వేగముల యందును సమచిత్తుడై యుండునట్టి మానవుడు నాకు మిక్కిలి ప్రియుడు. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ సత్యవతి మాతాజీ హరే కృష్ణ. ఓకే మాతాజీ. ఏం చదవాలి మాతాజీ?
12.16 అనపేక్ష సుచిర్దక్ష. ఓకే మాతాజీ. అనపేక్ష శుచిర్లక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారమ్య పరిత్యాగియో మద్భక్తః సమే ప్రియః. అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. అనువాదం చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ. సాధారణ కర్మ విధానముల నాశ్రయింపని వాడును, పవిత్రుడును, సమర్థుడును, ఉదాసీనుడు, సమస్త బాధల నుండి విముక్తుడైన వాడును, ఏదేని ఫలము కొరకై తీవ్ర కృషి చేయని వాడును అగు నా భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. హరి బోల్. 12.17 బబితా సదాశివుని మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదువుతాను మాతాజీ. ఏన హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి పరిత్యాగి భక్తిమాన్ యః సమే ప్రియః. హరి బోల్. అనువాదం కూడా మీరే చదవండి మాతాజీ. సరే మాత. ఉప్పొంగుట గాని దుఃఖించుట గాని తెలియని వాడు, శోషించుట గాని వాంఛించుట గాని ఎరుగని వాడు, శుభములు రెండింటినీ విడిచిన వాడును అగు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. హరి బోల్. నెక్స్ట్ లక్ష్మీదేవి మాతాజీ. ఇవి రెండు ఉన్నాయమ్మా, ఒక్కటి చదవండి మాతాజీ మీరు. సరే మాతాజీ. సమర్థౌచమిత్రే చ తథా మానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్తంగ వివర్జితః. హరి బోల్. చాలా బాగా చదివారు. రెండోది కూడా చదవండి. తుల్య నింద స్మృతిరౌని తనుష్టో ఏన కేనచిత్ అనికేతం స్థిర మతి భక్తిమాన్యే ప్రియో నరః. అనువాదం చదవండి. శత్రువులు మిత్రుల ఎడ సమభావం కలిగిన వాడును, మానవ మనములందును శీతోష్ణములందును సుఖ దుఃఖములందును నిందాస్థుతులందును సమబుద్ధి కలవాడు, దుష్ట సాంగత్యం నుండి సదా విడివడి ఉండువాడు, సదా మౌనమును వహించువాడును, దేని చేతనైనను సంతృష్టి నొందువాడును, నివాసమేదైనను లెక్క చెయ్యని వాడును, జ్ఞానం నందు స్థితుడైన వాడును, నా భక్తియుక్త సేవ యందు నెలకొన్నట్టి వాడును అగు మానవుడు నాకు మిక్కిలి ప్రియుడు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. థ్యాంక్ యూ. లాస్ట్ వన్ 12.20. yes లాస్ట్. హేమలత మాతాజీ. జై శ్రీ కృష్ణ. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమో భక్తాస్తేతీవ మే ప్రియాః. నన్నే పరమ గమ్యంగా చేసుకుని అమృతపదమైన ఈ భక్తియుక్త సేవా మార్గం అనుసరించుతూ శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. మీరు వీడియో ఆన్ చేయలేదా హేమలత మాతాజీ? చేస్తాను. సారీ, చేశాను, ఇప్పుడు చేశాను. ఫస్ట్ టైం వస్తున్నారా మాతాజీ? అవును, అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి వస్తున్నాను. ఓకే, ఐ మీన్ ఫస్ట్ డే నుంచి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో మనం ఇప్పుడు లెసన్కి వెళ్దాము. మీకు ఏవైనా పాయింట్స్ కొన్ని మైండ్కి ఎక్కాయా? భగవంతుడు భక్తి యోగాలో ఏం చెప్తున్నారు అంటే చాలా ముఖ్యమైన పాయింట్లు చెప్పి ఇలాంటి వాళ్ళంటే నాకు ప్రియము అని అర్జునుడికి చెప్తున్నాడు. ఈ క్యారెక్టర్స్ అవి మనకి చాలా చక్కగా వివరించారు. అవి ఉన్న వాళ్ళంటే నాకు చాలా మిక్కిలి ప్రియము అని చెప్తున్నారు అన్నమాట. సో మనం మళ్ళీ ఒకసారి లెసన్లోకి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మనం చూద్దాం ఏంటి అనేది. లక్ష్మీ జగదీష్ మాతాజీ పిలిచినప్పుడు పలకలేదనుకుంటా, హ్యాండ్ రైజ్ అలాగే ఉంది. నన్ను ఎవరు పిలవలేదు మాతాజీ. పిలిచారు? లేదు మాతాజీ, పిలవలేదు. నేను అదే ఎదురు చూస్తున్నా, ప్రతిదీ చదువుతూ ఉన్నాను. నేను 2 times పిలిచాను మాతాజీ లక్ష్మీ జగదీష్.
అవునా మాతాజీ? అయితే సారీ, నేను వినలేదేమో. పిలిచినారు మాతాజీ, మీరు ఎక్కడైనా పక్క పోయినారో ఏమో పిలిచినారు. అంతే ఉంటది, అదే ఉండొచ్చు బహుశా. సారీ మాతాజీ. ఇట్స్ ఓకే, సారీ ఎందుకు. ఓకే, అగైన్ విల్ గివ్ యూ ఛాన్స్. మళ్ళీ ఛాన్స్ ఇస్తాం ఏదైనా మళ్ళీ అంటే. Mataji, I need 2 seconds time. Some problem had come again. Shall I share, Mataji? I can't explain if others share. That is a problem I'm getting nowadays. Shall I share the slide, Mataji, now? Just 1 minute. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్ కనిపిస్తుందా? హరే కృష్ణ. లేదు మాతాజీ. ఓకే, ఇప్పుడు వస్తుందా? వస్తుంది మాతాజీ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వెయిటింగ్. సో మీరు షేర్ చేస్తే నాకు గబుక్కుని ఎక్స్ప్లెనేషన్ రావట్లేదు. సారీ, మీరు రెడీగా ఉండగానే నేను యాక్సెప్ట్ చేయలేదు. సో నెక్స్ట్ టైం ఐ విల్ లెర్న్ దట్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ గీతా ఫర్ యూ, గీతా సమ్మరైజ్డ్ ఇన్ 18 days, అధ్యాయం 12 భక్తి యోగం అన్నమాట. సో లెట్ us see what is the next slide. సో ఇక్కడ మంగళాచరణ ఇవన్నీ మనం కంప్లీట్ చేసేసుకున్నాము. మనం ఇక్కడ నెక్స్ట్ భక్తి యోగం. భక్తి యోగం అంటే ఇక్కడ మనకు ఒక బొమ్మ చూపిస్తున్నారు. ఒక భక్తుడు జపం చేసుకుంటున్నాడు తులసి మొక్క దగ్గర కూర్చుని. సో ఏం చెప్తారంటే మామూలుగా మనం జపం చేసుకునే ఫలితం కంటే కూడా తులసి మొక్క దగ్గర కూర్చుని కాన్సన్ట్రేటెడ్గా డైవర్షన్ లేకుండా జపం చేసుకున్నట్లయితే 10-15 ఇంకా ఎక్కువ రెట్లు మనకి ఫలితం ఉంటుంది అని చెప్తారనమాట. సో ఇక్కడ మనం సంక్షిప్తం చాలా సింపుల్. మనం 12 అధ్యాయాలు చూసాము. 12వ అధ్యాయంలో 20 శ్లోకాలు చూసాం. 20 శ్లోకాల్లో కూడా దేవుడు మనం ఎలా ఉంటే భగవంతుడికి ఇష్టం ఉంటుంది, భగవంతుడు అంటే ఏంటి, అవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. వెరీ సింపుల్ అనమాట. మనం భగవంతుడు కావాలనుకుంటున్నాము, దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, మరో జన్మ వద్దు అని మనం అనుకుని భక్తితో మనము వింటున్నాము, చూస్తున్నాము, మళ్ళీ కూడా కొన్ని ఫాలో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో భగవంతుడు చెప్పిన మాటలు మనం విన్నట్లయితే చాలా ఈజీగా భక్తి మార్గాన్ని మనము వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ సారాంశం అందుకనే దేవాది దేవుడు భక్తుడు కి గాడ్ అని ఇచ్చారు. జీ అంటే గాడ్ హెడ్, అంటే దేవాది దేవుడు కృష్ణుడు. ఆప్షన్స్ అంటే ఎంపికలు, మనము ఏం కావాలో అవి తీసుకోవడం. నెక్స్ట్ డి అంటే డివోటీ
డిస్పొజిషన్ అంటే ఇక్కడ భక్తుల మనోవైఖరి అని అంటున్నారు. అంటే మనం ఒక పూజ చేస్తున్నప్పుడు లేదా ఒక వ్రతం చేస్తున్నప్పుడు అవన్నీ చేసిన తర్వాత ప్రసాదం పుచ్చుకునేటప్పుడు ఒకలాంటి ఆనందం మనకు వస్తుంది కదా, వస్తుందా? అమ్మయ్య ఈ వ్రతం చేశాను నేను అని అనిపిస్తుంది కదా. ఎస్, ఆనందం అనేది మనకి చాలా ఎక్కువగా వస్తుంది. సో అవి మనోవైఖరి అంటే భగవంతుడి గురించి ఆకారాన్ని తలుచుకొని హ్యాపీగా ఉన్నారా, అసలు ఆకారమే లేదు అనే వాళ్ళతో నీ సంతృప్తి ఎలా పొందుతారు? ఇలా అర్జునుడు క్వశ్చన్ అడిగారు. సో దానికి ఆనందం. అజీ అంటే గాడ్ హెడ్, దేవాది దేవుడు అని అంటున్నారు. సో నెక్స్ట్ స్లైడ్లో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ది అంటే మళ్ళీ ఒక క్వశ్చన్. మనం ఒకసారి శ్లోకం చదివేసుకున్నాము. ఇప్పుడు చూడండి, మనకి అనువాదం చదివితే చాలా ఈజీగా ఉంటుంది. అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు ఏమని? నీ భక్తియుక్తి సేవలో సదాయుక్తంగా నియుక్తులైన వారు మరియు అవ్యక్త నిరాకార బ్రహ్మమును ధ్యానించువారు అని ఇరువురిలో ఎవరు మిగుల పరిపూర్ణులని భావింపబడుతురు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ చూడండి, ఈవిడ చక్కగా విగ్రహారాధన, విగ్రహాన్ని పెట్టుకుని దీపాలు, పుష్పాలు, పళ్ళు అన్ని, పుష్పం, పత్రం, ఫలంతో ఏమంటాం కదా, సో ఇవన్నీ ఆవిడ పెట్టుకొని చక్కగా ఆరాధిస్తుంది. అంటే ఒక ఆకారం ఉన్నప్పుడు ఆరాధించడం మంచిదా? ఇక్కడ ఈ భక్తుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఎదురుగా ఏమీ లేదు, ఏమీ లేకుండా చక్కగా నిటారుగా ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చుని అతను ఆరాధన చేస్తూ, ఈయన కూడా భక్తియే చేస్తున్నాడు. కానీ ఎదురుగా భగవంతుడి విగ్రహం కానీ బొమ్మ కానీ తయారు చేయడం కానీ అలాంటివన్నీ ఏమీ లేవు. స్నానం చేశారు, చక్కగా యోగా ముద్రలో కూర్చుని ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. సో వీళ్ళని ఏమంటామంటే నిరాకార బ్రహ్మాన్ని పూజ చేస్తున్నారు వీళ్ళు, అంటే ఇక్కడ ధ్యానిస్తున్నారు. వీళ్ళేమో విగ్రహారాధన చేస్తున్నారు. అంటే భక్తియుక్త సదాయుక్తంగా నియుక్తులై వారు అవ్యక్త నిరాకార ధ్యానించువారు ఇరువురిలో ఎవరు అని. అక్కడ విగ్రహారాధన చేసేవారు కరెక్టా, నిరాకారంలో చేసేవాళ్ళు కరెక్టా? ఇది ఫస్ట్ ఒక క్వశ్చన్ అనేది అర్జునుడు భగవంతుడిని అడుగుతున్నారు అనమాట. అడిగినప్పుడు భగవంతుడు రకరకాలుగా రీజన్స్ చెప్పుకుంటూ వచ్చారు. సో అలా చెప్తూ వచ్చినప్పుడు ఇక్కడ 5వ శ్లోకంలో మనం ఆగాము. ఏమంటున్నారు అంటే, ఈ శ్లోకం చదవండి క్విక్గా. శ్రీదేవి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. క్లేశోధికరస్తే మామ అపామ వ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరమాప్యతే. హరి బోల్. సో పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వం నందు ఆసక్తమై చిత్తము గల వారికి పురోగతి అనేది మిగుల క్లేశకరము. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. సో ఇక్కడ దేహదారులు అంటే ఎవరు? హరే కృష్ణ. మానవులు అన్నమాట. దేహమన్న వాళ్ళందరూ దేహదారులు. ఓకే. సో ఈ దేహదారులకి పరమ పురుషుడు అంటే దేవుడు అవ్యక్త నిరాకార. ఇప్పుడు మనం ఇన్ని చదువుకున్నాము, అన్ని యోగాలు 11 వరకు చదువుకున్నాము. దాంట్లో ప్రకృతి కూడా దేవాది దేవుడే అని మనం అర్థం చేసుకున్నామా? ఎస్, అవునా కదా? ప్రకృతి అంటే కూడా దేవాది దేవుడేనా? చేసుకున్నాం. అంటే కూడా భగవంతుడే. ప్రకృతిలో ఉండేది కూడా భగవంతుడే. భగవంతుడు వల్లనే ఇవన్నీ నిన్న చదువుకున్నాం కదా చక్కగా. ఏమని? స్థావర జంగమాదులలో కూడా నేనే ఉన్నాను అని చెప్తున్నాడు అర్జునుడికి. సో నిరాకారమైన భగవంతుడే, ఆకారమైన భగవంతుడే. కానీ ఈ నిరాకారంలో ఒక ఆకారం లేదు, ఏమీ లేదు. అలా కూర్చుని భజన చేస్తూ ఉంటే డిస్టర్బెన్స్ అవుతుంది కదా, చాలా కష్టం ఇక్కడ కలియుగంలో అన్నమాట. సో భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ విధానం ప్రగతి సాధించుట అంటే ముందుకు వెళ్ళడానికి, భక్తిలో ముందుకు వెళ్ళడానికి దేహదారులకి ఎల్లప్పుడూ కష్టతరం.
క్లేశోధికర అంటే క్లేశం అంటే కష్టాలన్నమాట. సో ఇవి చాలా కష్టము. అదే నువ్వు ఆకారం తీసుకుని భగవంతుడు ఇలా ఉంటారు అంటే ఒక పూలమాల తేవచ్చు, పళ్ళు తేవచ్చు, రకరకాలుగా అలంకరించడంలో ఉండే ఆనందం అంతా ఇక్కడ ఉండదన్నమాట నిరాకారంగా చేస్తే. సో అందుచేత అంటే నిరాకారంగా చేసి తర్వాత కొద్ది రోజులు అయ్యేసరికి వాళ్ళకి విసుగు పుట్టి భక్తి అనేది ఆపేయొచ్చు కూడా. ఆ ఛాన్స్ ఉంది, ఆపేసే ఛాన్సు ఉందన్నమాట. అందుకనే అది చాలా కష్టతరము అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తున్నాడనమాట. సో ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నారు ఇక్కడ చూద్దాం. ఇటువంటి బొమ్మ మనం ఇంతకుముందు కూడా చూసాము. కానీ ఓ పార్థ, సర్వ కర్మలను నాకు అర్పించి అన్య చింతన లేక నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నం చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుక్త సేవలో నన్ను అర్పించడి వారిని శీఘ్రమే జనన మరణం సంసార సాగర్ నుండి ఉద్ధరింతును అంటే అవన్నీ వదిలేసి నా దగ్గరికి తీసుకుని పోయే ప్రయత్నము ఉన్నది అని చెప్పి. ఎటువంటి వాళ్ళకి? నన్నే ధ్యానించే వాళ్ళు, నన్నే మనసులను ఉంచుకునే వాళ్ళు. సర్వ కర్మలు అంటే మనం ఏ పని చేసినా కృష్ణుడి కోసమే చేస్తున్నాము అని మనం అనుకున్నప్పుడు, ఆ భక్తిలో మనం ఉన్నప్పుడు బాగా అర్చిస్తూ చేస్తూ ఉంటే మనం ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ఇక్కడ ఏం చూపిస్తున్నారు ఈ బొమ్మలో అంటే సాగరంలో మునిగి ఉన్న వాళ్ళని కూడా నేను పైకి తీసుకెళ్ళగలను అని చెప్తున్నాడు అనమాట. హరే కృష్ణ. ఇక్కడ నిరాకారుడు ఏమంటాడు, భక్తుడు ఏమంటాడు అనేది 2 కాలమ్స్ ఇచ్చారు. సో ఒకరు హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళతో చదివిద్దాం. హరే కృష్ణ. ఏమైంది? ఎవరైనా చదవచ్చు. పంపాపాల్ మాతాజీ ఎవరైనా సెలెక్ట్ చేసి చదివించండి. హేమలత మాతాజీ చదవండి. థ్యాంక్ యూ. నిరాకారవాదులు నిరాకారంపై ధ్యానం చేయను. భక్తులు శ్రీ విగ్రహ రూపంపై ధ్యానం చేయను. నిరాకారవాదులు ఇంద్రియాలను నియంత్రిస్తాడు. భక్తులు ఇంద్రియాలను నిమగ్నం చేస్తాడు. నిరాకారవాదులు ఉపనిషత్తు, సంస్కృత భాష్యము, అశాశ్వత భావాల ద్వారా బ్రహ్మని అర్థం చేసుకుంటాడు. భక్తుడు నవవేద భక్తి ద్వారా భక్తి సేవ చేస్తూ శ్రీకృష్ణుని అర్థం చేసుకుంటాడు. నిరాకారవాదుడు కష్టతరమైనది, భక్తుడు సులభము మరియు సహజమైనది. నిరాకారవాదుడు కృష్ణునితో సంబంధం లేదు, భక్తుడు సులభము మరియు సహజమైనది. నిరాకారవాదుడు కృష్ణునితో స్వప్రయాస మీద ఆధారపడి ఉంటాడు. భక్తుడు కృష్ణునిపై ఆధారపడతాడు. నిరాకారవాదుడు పాక్షిక సాక్షాత్కారము సత్ మరియు చిత్. భక్తుడు పూర్తి సాక్షాత్కారం సత్ మరియు చిత్. సచ్చిత్ ఆనంద సచ్చితానంద విగ్రహం. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇవన్నీ మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినవే కానీ మళ్ళీ ఒక్కసారి డిఫరెన్సెస్ చూపిస్తున్నారు. నిరాకారవాదం మీరు ఫస్ట్ బొమ్మ ఏదైతే ఉందో ఫస్ట్ శ్లోకాలో అర్జునుడు డిఫరెన్స్ అడిగారు కదా, నిరాకారవాది కరెక్టా, భక్తుడిలాగా భగవంత విగ్రహారాధన కరెక్టా అని అడిగారు. సో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన తర్వాత మళ్ళీ ఈ డిఫరెన్స్లు చూద్దాం. ఏంటి? నిరాకారంపై ధ్యానము చేయను, ఇక్కడ విగ్రహ రూపంలో ధ్యానం చేస్తాడు. ఇంద్రియాలను నియంత్రిస్తాడు అంటే ఇంద్రియాలన్నిటినీ గట్టిగా ఉంచుకుంటాడు అనమాట. ఏదైనా చేయాలనిపిస్తే కూడా చేయకుండా వాటి నియంత్రణలో ఉంచుతారు. ఇక్కడ ఇంద్రియాలన్నిటినీ వాడతాం మనం. కాళ్ళేమో గుడికి వెళ్ళడానికి, చేతులతోని వంటలు చేసుకోవడానికి, భగవంతుడిని అలంకరించుకోవడానికి, పూలమాలలు కట్టడానికి, కళ్ళతో మనస్ఫూర్తిగా చూస్తాము దేవాది దేవుణ్ణి, అలా చెవులతో వింటాము, శ్రవణం చేస్తూ ఉంటాము, ముక్కుతో భగవంతుడి దగ్గర ఉండే తామర పువ్వులు కానీ ఏవైనా పుష్పాలు చక్కగా వాసన చూడగలుగుతాం. ఈ రకంగా ఇంద్రియాలని మనం అన్నిటినీ కూడా నిమగ్నం చేస్తాం. ఇప్పుడు పూజ చేసేటప్పుడు, ఆరతి చేసేటప్పుడు ఒకరో ఇద్దరు ఆరతి చేస్తూ ఉంటారు కదా బ్రాహ్మణులు. ఆ తర్వాత మనం ఏం చేస్తాం? ఇక్కడ కీర్తన చేస్తాం. అదే ఆరతిలో కీర్తన భజన చేస్తూ, చేతులు ఇలా ఉపయోగిస్తూ, కాళ్ళతోని స్టెప్స్ వేస్తూ,
అలా ఉంటాం కదా. ఆరతి వచ్చినప్పుడు దండం పెట్టుకుంటాం, పుష్పాలు వచ్చినప్పుడు అంటే ఇవన్నీ కూడా ఇంద్రియాలని మనము పూజలో వాడుకుంటాము అని అర్థం. ఇంద్రియాలను అండ్ దేహాలకు ఉండే వాటి యొక్క అవయవాలన్నిటిని కూడా వాడుతూ ఉంటాం ఇంద్రియాలకి సంబంధించినవి. సో ఇక్కడ మనమేమో అక్కడ చక్కగా దేవుణ్ణి చూసుకుంటున్నాము. నవవిధ భక్తి ఒక్కసారి ఎవరైనా చెప్పండి, రోజు చెప్పుకుంటాం కదా మనం, మర్చిపోకూడదని. శ్రవణం, కీర్తనం, కమాన్ చెప్పండి. నేను చెప్పనా అరుణ? చెప్పండి. శ్రవణము, కీర్తనము, విష్ణు స్మరణము, పాద సేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము. హరి బోల్ మాతాజీ, చక్కగా వరుసగా చెప్పారు, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఈ నవవిధ భక్తి ద్వారా భక్తియుక్త సేవ చేస్తూ కృష్ణుని అర్థం చేసుకుంటాం మనం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఉపనిషత్తులు చాలా కష్టం, ఉపనిషత్తులు చదవలేము. ఆ చదవలేమనే భగవద్గీత మనకి అనువాదాలు ఇవన్నీ ఇచ్చారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. అండ్ ఉపనిషత్తులు ఇవన్నీ భగవంతుడు రాసినప్పటికీ కూడా వేదవ్యాసుల వారు మళ్ళీ భగవద్గీత ఎందుకు చెప్తున్నారు భగవంతుడు అంటే, మనకు అవన్నీ చదివే టైం ఉండదు, అంత తెలివి కూడా లేదు. అవన్నీ సారాంశమే భగవద్గీత. సో ఉపనిషత్తులు, సంస్కృతాభ్యాసము, శాశ్వత భావాల ద్వారా బ్రహ్మాన్ని అర్థం చేసుకుంటారు. సో ఇన్ని చదవాలంటే వాళ్ళు ఇంకా వేరే కార్యక్రమాలు ఏవి వాళ్ళు చేసుకోలేరు అనమాట. అప్పుడు బ్రహ్మన్ వరకే అర్థం చేసుకుంటారు వాళ్ళు, పూర్తిగా లోపలికి వెళ్ళేది అర్థం అవ్వదు వాళ్ళకి. అండ్ ఇది చాలా కష్టతరం, నిరాకారుడి ఇన్ని చదవాలంటే కష్టం. కానీ ఇక్కడ మనకి ఎంతో సులభం అనమాట. భక్తుడికి ఏంటి, పొద్దున్న లేస్తే జపం చేసుకుంటాము, దీపారాధన చేసుకుంటాము, భగవంతుడికి భోగా తయారు చేస్తాము, చక్కగా తింటాము, మన విద్యుత్ ధర్మాల్ని నెరవేర్చుకుంటాము. అలా సహజంగా మనం ఏం చేసుకుంటున్నామో అదే భగవంతుడికి మనము చేస్తామన్నమాట. అండ్ ఇక్కడ నిరాకారవాదికి కృష్ణుడితో అసలు సంబంధం ఉండదు. ఎందుకంటే అసలు కృష్ణుడు ఉన్నాడు, భగవంతుడిని ఈ ఆకారం ఉంటుంది, నేను ఇలా తయారు చేయాలి, అవన్నీ లేవు కాబట్టి అసలు సంబంధమే లేదు. కానీ ఇక్కడ ఆత్మీయ వ్యక్తిగత సంబంధం అని అంటున్నాడు. అంటే కృష్ణుని మనం ఏ విధంగా భావించుకోవచ్చు? మనకు 5 రకాలుగా భావించుకోవచ్చు. చెప్పండి. భావము, మాధుర్య రసము, వాత్సల్య భావం అంటే కొడుకులాగా, మనవడిలాగా. చెప్పండి. 2 విన్నాను నేను. ఒకటి వాత్సల్యం అన్నారు, మాధుర్య భావం అన్నారు, అంటే లవర్ లాగా చూడడం. నెక్స్ట్ స్నేహితుడు మాతాజీ. ఫ్రెండ్ అంటే స్నేహితుడే. 3 అయినాయి. ఇంకో 2 చెప్పండి. దాస్యభావం, చాలా మంచి దాస్యభావం. మనం దాసులం. ఇంకా శరణాగతి, తండ్రిలాగా చూడొచ్చు. సో ఇలా 5-6 రకాలుగా మనం భగవంతుడిని అంటే మనలో చేర్చుకోవడం అన్నమాట. ఆత్మీయ వ్యక్తిగతం అంటే పర్సనల్ సంబంధం ఏర్పరచుకోవచ్చు భగవంతుడితో. నెక్స్ట్ స్వప్రయాస మీద ఆధారపడి ఉంటాడు, అంటే ఆయన కష్టమే అన్నమాట. ఇక్కడ నిరాకారవాది ఆయన ఎంత కష్టపడితే అంత బ్రహ్మం దగ్గరికి వెళ్ళవచ్చు అని ఆయన అనుకుంటుంటాడు. మనం ఏం చేస్తాం, శరణాగతి పొందుతామని మీరు ఇప్పుడే చెప్పారు. సో అంతా కృష్ణుడి పైన ఆధారపడిపోయి కృష్ణుడి మీద ప్రతిదీ వదిలేస్తాము. అది ఫలవంతమైందా ఫలవంతం కానిదా అంతా నీ దయ కృష్ణ అని మనం చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ అంత కష్టపడి ఇంత చేసిన తర్వాత కూడా పాక్షిక సాక్షాత్కారమే ఇస్తాడంట. అంటే సత్ మరియు చిత్, అంటే సత్ అంటే సత్యము, చిత్ అంటే ఇటర్నల్, ఎల్లప్పుడు ఎప్పటికీ. ఈ 2 వాళ్ళకి అర్థమవుతాయి. కానీ ఇక్కడ మనకి పూర్తి సాక్షాత్కారం లభిస్తుంది. ఏంటి అంటే సత్యం అని తెలుసుకుంటాం, భగవంతుడే సత్యం, ఎల్లప్పుడూ ఉంటాడు భగవంతుడు. మన తాత ముత్తాతలప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉంటాడు, మళ్ళీ కూడా ఎన్నో జనరేషన్స్కి కూడా ఉంటాడు. సో అలా అది ఎప్పటికీ ఇటర్నల్ అన్నమాట ఉండేది. ఆనందం అంటే ఎప్పుడైతే మనం పూజ ఇవన్నీ చేస్తూ ఉంటామో ఈరోజు మనకి చాలా ఆనందంగా ఉంటుంది. నెక్స్ట్ అది ఫస్ట్ది భగవంతుడి గురించి మనం తెలుసుకున్నాం. అంటే జీ అంటే గాడ్. ఓ ఇప్పుడు ఓ అంటే ఎంపికలు, ఏం ఎంపికలు చేసుకోవాలి? పరిపూర్ణత చెందిన భక్తియుక్త సేవ, అంటే భక్తియుత
సేవ అని అంటున్నారు. పరిపూర్ణం చెందిందంటే ఏంటి అంటే పూర్తిగా నిమగ్నులు అవడం అన్నమాట. ఏదో సగం సగం చేయడం కాకుండా. ఇప్పుడు మనకి చాలా సార్లు చెప్తూ ఉంటారు మన గురువులు, ఆచార్యులు అందరూ కూడా అఫెన్సెస్ చేయవద్దు, తప్పులు చేయవద్దు. జపం చేసేటప్పుడు నిన్న మనం చూసాం కదా, న్యూస్ పేపర్ చదువుతూ, ఒక పుస్తకం చదువుతూ జపం చేయకూడదు, ఫోన్ మాట్లాడుతూ జపం చేయకూడదు, ఇలా కొన్ని ఉన్నాయి. అవన్నీ అధిగమించి మనం మంచి కాన్సన్ట్రేషన్‌తోని ఒక గంట పొద్దున్న, ఒక గంట సాయంత్రం చేసుకున్నా మనకి 16 మాలలు కంప్లీట్ అవుతాయి. అంత చేయాలని ఇందులో వచ్చిన వాళ్ళు చేయొచ్చు. లేని వాళ్ళు 1, 2 మాలలు కూడా చక్కగా కాన్సంట్రేషన్‌తోని చేస్తే మీకే ఆ మనసు ఎంతో, ఎంతో, ఎంతో హాయిగా ఉంటుంది. సో, అది పరిపూర్ణత భక్తి చెందిన భక్తియుక్త సేవ ఏ విధంగా ఉంటుంది అంటే, దేవాది దేవుడైన నాయందే నీ మనసును స్థిరంగా నిలుపు, మరియు నీ బుద్ధినంతయు నాయందే నియుక్తం గావింపు. ఈ విధంగా సదా నాయందే నీవు నిస్సంశయంగా నివసింతువు. సో, భగవంతుడి మీదే ధ్యానం పెట్టి అన్ని పనులు మనం చేసుకున్నట్లయితే సదా నాయందే అంటే భగవంతుడే అబ్జార్బ్. ఇక్కడ మనం చతుశ్లోకిలో నేర్చుకున్నాము. కొందరు పాత వాళ్ళు ఉన్నారని చెప్తున్నాను. ఏంటి అంటే చతుశ్లోకి ఇక్కడ కొత్త వాళ్ళకు కూడా అయిపోయింది కదా 10వ అధ్యాయంలో. ఏంటి భగవంతుడు మనం ఎంత ప్రేమతో చేస్తూ ఉంటే భగవంతుడే అతనిలోకి మనం తీసుకుంటాడంట. అంటే మన హృదయంలోకి నిజంగా పరమాత్మలాగా ఉన్నప్పటికీ నిజమైన కృష్ణుడు మనలోకి వస్తాడు. కృష్ణుడు కూడా మనం కృష్ణుడిలోకి వెళ్ళవచ్చు. దానికి సంశయమే లేదు. అంటే నువ్వు అసలు అనుమాన పడవద్దు అర్జున అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడనమాట. ఈ శ్లోకం చదవండి. చదవాలా మాతాజీ? చదవమ్మా. మయ్యావమన అదస్వ మయ్యి బుద్ధిం నివేశయ నివస్యస్యాసి మయ్యావ అత ఉదర్వం న సంశయః. హరి బోల్. థ్యాంక్ యూ. సో అలా చెప్తున్నాను. నెక్స్ట్ ఈ శ్లోకము ఎవరు చదువుతారు? సాధనా భక్తి. ఇప్పుడు ఇంతకుముందు ఎలా పూజ చేసుకోవాలి ఏంటి మనం చూస్తాం. ఇప్పుడు సాధన ఎలా చేయాలి అని చెప్తున్నారు. అత చిత్తం సమాధాతుం న శక్నోతి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తో ధనంజయ. హరి బోల్ మాతాజీ. ఓ అర్జున, ధనంజయ, స్థిరముగా నా యందు మనసును లగ్నం చేయు నీవు సమర్థుడవు కానిచో భక్తి యోగం నందలి విధి విధానములను అనుసరింపు. ఆ రీతిని నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకున్నాము. సో మనం భక్తి చేస్తామని అనుకుంటున్నాము, చేస్తున్నామని అనుకుంటాము, కానీ స్థిరంగా మనసు ఉండదు. మనసు అనేది ఒక కోతి, ఇటు అటు అటు ఇటు పరిగెత్తడమే. ఇది చెయ్యి, అది చెయ్యి. పూజ చేసేటప్పుడు కూడా ఒక డిస్టర్బెన్స్ వస్తే అది అక్కడ పడేసి లేచి వెళ్ళాల్సి వస్తుంది ఒక్కోసారి. సో ఇదంతా స్థిరంగా లేనప్పుడు ఏం చెప్తున్నారంటే, అలాంటి సమర్థుడు నువ్వు భక్తి యోగం అంది విధి విధానాలు అంటే ఇప్పుడు మనకి పూర్తిగా అక్కడికి వెళ్ళి గుడిలోకి వెళ్ళి పూజ చేసుకునేది లేదు. కొంత డబ్బులు మనం గుడికి ఇవ్వవచ్చు అన్నమాట. ఇంకా విధి విధానం అంటే దూరంలో కూర్చుని పూలమాలలు కట్టొచ్చు, అన్ని తయారు చేయొచ్చు, నైవేద్యాలు తయారు చేయొచ్చు. పెద్దగా చేసే వాళ్ళకన్నీ కూడా మనం అందించుకోవచ్చు అన్నమాట. సో చిన్న చిన్నగా మనకి ఏమీ తెలియనప్పుడు భక్తిలో ముందుగా మనం ఇంట్లో పెద్దవాళ్ళకి లేదా గుడిలో పూజ చేసుకునే వాళ్ళకి మనం చిన్న చిన్న పనులు చేస్తూ మనము చేయవచ్చు అని కృష్ణుడు చెప్తున్నాడు. అలా చేసి 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 ఆ కోరిక అనేది మనకి వృద్ధి చేసుకుంటామంట. ఎటువంటి కోరిక? స్థిరముగా మనస్సును లగ్నం చేసి మనము భక్తియుక్త సేవ చేసే కోరిక అనేది మనము చేసుకోగలము. సో నీకు స్థిరంగా లేదా మనసు, పర్వాలేదు, నువ్వు పూజ చేయకు, జపం చేయకు, ఏం చేయకు, కానీ భక్తులకి హెల్ప్ చేయి అంటున్నారు ఇక్కడ. మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే డివోటీస్కి మీరు సహాయం చేయండి. చేసినట్లయితే నెమ్మది నెమ్మదిగా అక్కడ సేవ ఉంది, నేను వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది. నిజంగా డివోటీస్లో కొందరు ఓన్లీ జపం చేసుకుంటారు. ఈ క్లాసులు చదువుకోవడాలు ఏమి ఉండవు. జపం చేసుకొని సేవ చేస్తారు అంతే. ఈ 2 చేసుకుంటారు. మంగళారతి మాత్రం అటెండ్ అవుతారు కొందరు. ఈ 3 చేసుకుంటారు అనమాట. ఇక్కడ దేవాది దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు స్థిరంగా ఒక దగ్గర కూర్చుని నువ్వేం చేయలేకపోతుంటే సరే, నువ్వు చేసే వాళ్ళకి సహాయం చెయ్యి.
దానివల్ల నెమ్మదిగా నీకు కూడా స్థిరత్వం ఏర్పడుతుంది అని చెప్పారు. సో ఇక్కడ భక్తి యొక్క నియమాలు మరియు నిబంధనలను అనుసరించడం ఏంటి అంటే ప్రక్రియ ఇంద్రియాలను శుద్ధి చేయడానికి. ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గదర్శకం. గురువు ఏం చెప్పారు అది వినాలి. వేకువజామునే లేవడము, ఆలయంలోకి ప్రవేశించే ప్రార్థనలు చేయడము, హరే కృష్ణ జపం చేయడము, శ్రీ విగ్రహాలకు పూలు అందించడము, శ్రీ విగ్రహం కోసం వంట చేయటం, ప్రసాదం అర్పించడం, శుద్ధ భక్తుల నుండి భగవద్గీత మరియు శ్రీమద్ భాగవత నిరంతర శ్రవణం అర్హత అని ఈ 8 ఇచ్చారనమాట. సో ఈ 8 ఇంతకుముందు నేను చెప్పినవే. సో అవి చేస్తే సరిపోతుంది, నెమ్మదిగా నీకే స్థిరత్వం వస్తుంది అని చెప్తారు. అర్హత అంటే ఎవరైనా చేయవచ్చు. ఫలితాలు అంటే తప్పనిసరిగా దేవాది దేవ ప్రేమ పొందుతామంట. ఫలితం అంటే అప్పుడే మనకు ఒక అవార్డు ఇచ్చేయడము, ఒక సర్టిఫికెట్ ఇచ్చేయడము అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఏంటంటే మనము శుద్ధమైన సేవ చేస్తున్నాం కాబట్టి. సో నిష్కామ కర్మ యోగం. నిష్కామ అంటే ఏంటి? ఏ కల్మషం లేకుండా కర్మ అంటే ఒక పని చేయటం అనమాట. ఇక్కడ చూస్తున్నారు, ఒక గురువు గారు మంచిగా కాషాయ వస్త్రాలు వేసుకున్నారు, చక్కగా వంట చేసేస్తున్నారు. సో ఇక్కడ ఏంటి? భక్తి యోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మను నరించుటకు యత్నింపుము. ఏలైనా నా కొరకు కర్మ చేయట ద్వారా నీవు పూర్ణ స్థితిని పొందగలవు. సో ఇక్కడ కర్మ అంటే ఒక పని అన్నమాట. సో ఆ రూల్స్ ఉన్నాయి. జపం చేయాలి, అయితే మంగళారతి చేయాలి, ఇవన్నీ అవి కూడా నువ్వు చేయలేకపోతే, ఇంతకుముందు చెప్పిన పనులు కూడా నువ్వు చేయలేకపోతే సింపుల్గా వెళ్ళి ఎవరికైనా హెల్ప్ చేయి, ఒక కర్మ చెయ్యి అని అంటున్నా. కిచెన్లోకి వెళ్ళామనుకోండి, మనకి ఏమీ రాదు, అంత పెద్ద గరిటె తిప్పడం మనకు రాకపోతే ఈ కూరగాయలు కొయ్యమ్మా, ఈ కొబ్బరి తురువమ్మా, లేకపోతే బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలు చేయడము, ఖర్జూరు కట్ చేయడము, ఇలాంటి చిన్న చిన్న సేవలు ఇస్తూ ఉంటారు. ఆ సేవ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే పెద్ద గురువు గారు ఎక్కడైతే వంటలు చేస్తున్నారో వాళ్ళతో సాన్నిధ్యం మనకు వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు తెల్లవారే మనం రాకపోతే కూడా మనకు కాల్ చేస్తారు, ఈ సేవ ఉందమ్మా, ఈ టైంకి వచ్చేసేయి అని చెప్పేసి. అది మహద్భాగ్యం అండి అసలు. ఆ కర్మ చేయడం అనేది, అంటే కిచెన్ సేవ చేయడం అనేది మహద్భాగ్యం అని చెప్తూ ఉంటారు. అది రావాలంటే ఫస్ట్ మనం చిన్నగా వీళ్ళతోని కలిసిమెలిసి వంటలు అవి చేస్తున్నప్పుడు, వాళ్ళకి సహాయం చేసినప్పుడే మనం కిచెన్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ మనకి దొరుకుతుంది. సో మనం అది చేయలేము, ఇది చేయలేము అనుకుంటే నెమ్మదిగా ఈ యత్నింపుము అంటున్నాను. నువ్వు ప్రయత్నం చెయ్యి, కర్మ చేయడానికి ప్రయత్నం చెయ్యి, అప్పుడు నెమ్మదిగా పూర్ణ స్థితికి వచ్చేస్తావు అని చెప్తున్నాడు. సో ఈ శ్లోకం చదవండి. అభ్యాసే అభ్యాసే అపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థం అపి కర్మాణి కుర్వం సిద్ధం అవప్స్యసి. హరి బోల్ మాతాజీ. సో భక్తి యోగా నియమములను కూడా నీవు అభ్యసించజాలంచు, నా కొరకు కర్మను నరించుటకు యత్నింపు. ఏలైనా నా కొరకు కర్మ చేయట ద్వారా నీవు పూర్ణ స్థితిని పొందగలవు. నియంత్రిత నియమాలను అనుసరించలేకపోతే, సో ఇక్కడ లేకపోతే నా సేవ చేసుకో అని అన్నారు. మళ్ళీ ఇక్కడ ఒక ఏంటి అని చూద్దాం. కృష్ణుని సేవలో అన్ని ఇంద్రియాలని ఉపయోగించాలి. సో అన్ని మనం ఉపయోగించవచ్చా? హరే కృష్ణ. డెఫినెట్లీ వీ కెన్ యూజ్. ఏమి పని లేదు, ఏది చేత కాదు, ఒక దగ్గర కూర్చో, జపం చేసుకో, కృష్ణుడిని తలుచుకో. ఆ రకంగా కూడా మనం ఇంద్రియాలని ఉపయోగించుకోవచ్చు, మనస్సునే కంట్రోల్ చేసుకోవచ్చు. కృష్ణ కోసం కర్మలు చేయాలి అంటే పనులు చేయాలి, పరిపూర్ణ దశకు చేరుతాము. కర్మయోగం ఇప్పుడు నెక్స్ట్ అన్నమాట. అయినను ఒకవేళ ఆ భావన కర్మను చేయటం అందును నీవు అసమర్థుడమైనచు సర్వకర్మ ఫలమును త్యాగము చేసి ఆత్మస్థితుడవుటకు యత్నింపుము. సో ఇప్పుడు మనకి పాపం భగవంతుడు, నువ్వు నియమాలు పాటించలేవు, నువ్వు జపం చేయలేవు, నువ్వు పుస్తకాలు చదవలేవు, ఇన్ని చేయలేకపోతే చిన్న చిన్న పనులు చేయి నాయన, కర్మ చెయ్యి అన్నాడు.
దానికి కూడా ఒక ఆటంకం వస్తుంది మానవుడికి కలియుగంలో. ఏంటి, అమ్మో నేను గుడికి వెళ్ళలేను, నేను అక్కడికి వెళ్ళలేను, ఈ డివోటీకి నేను హెల్ప్ చేయలేను అన్న భావన ఉన్నట్లయితే, ఒకవేళ ఆ భావన కర్మ చేయటం యందును నీవు అసమర్థుడు అయితే సర్వ కర్మ ఫలములను త్యాగం చేసి ఆత్మస్థితుడవుటకు యత్నింపుము. అంటే ఏది ఆశించకు అని ఇక్కడ అర్థం అన్నమాట. ఎలా ఆశించకు అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఈ స్టోరీ చాలా బాగుంటది, మీకు అందరికీ తెలుసో తెలియదో. ఆవిడ పళ్ళు అమ్ముకునే ఆవిడ. సో ఒక రోజు ఏమవుతుందంటే అన్ని ఇళ్ళకి తిరుగుతుంది, ఆమె పళ్ళు ఒక్క పండు కూడా అమ్ముడు పోదన్నమాట. సో ఈ పోనీలే ఇక్కడ నంద మహారాజు ఇంట్లో చిన్ని కృష్ణుడు ఉన్నాడు, ఇక్కడికైనా వెళ్దాము, తీసుకుంటారో లేదో, తీసుకోపోతే అన్ని కృష్ణుడికి ఇచ్చేసి వెళ్ళిపోతాను నేను అని అనుకుంటది ఆవిడ. అని కృష్ణుడి దగ్గరికి వస్తుంది, పళ్ళమ్మ పళ్ళు అనుకుని. ఆ సమయానికి ఈ మాయ కదా అంత లీల, కృష్ణ ఎవ్వరు లేరంట, ఎవరు లేకపోతే చిన్ని కృష్ణుడు ఒక్కడే ఉన్నాడు. సో కృష్ణుడు అంటాడు, నాకు ఇచ్చేస్తావా ఈ పళ్ళన్నీ, నేను తీసుకుంటాను అని అంటే, నేను ఇస్తాను కానీ దీనికి మూల్యం చెల్లించాలి అని అంటదంట ఆవిడ. అంటే ఈ పళ్ళ ఖరీదు ఎంతో అంత నాకు ఇవ్వు బాబు అని అంటది. అంతా ఒక లీల అనమాట. ఆమెకు కూడా చాలా ముద్దు కృష్ణుడు అంటే. అయితే అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, ఆ చిన్న చిన్న బుడ్డి చేతులతోని బియ్యం పట్టుకుని వస్తూ ఉంటాడంట. ఆ పట్టుకోవడం కూడా రాదు కదా చిన్నపిల్లలకి, అన్ని కారిపోతాయి అంట, బియ్యం గింజలు అన్ని కారిపోతే ఒక 2వ 3వ పాపం చేతిలో మిగిలితే, ఇదిగో ఇవి ఇస్తున్నానని తీసుకో అని ఇస్తే ఆమె ఎంతో మురిసిపోయి ఆ గంపలో వేసుకొని 2 పళ్ళు ఇస్తుందంట. లేదు నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. చూడండి ఎలా పట్టుకోవడానికి కూడా అతనికి చేతులు సరిపోవట్లేదు అసలు, చిన్నపిల్లోడు కదా. సో ఆమె ఎంతో సంతోషంగా, సరే నాయన నువ్వు అన్నీ తీసేసుకో అని అవి పడుతుంటూ దొర్లుతుంటూ ఏదో కృష్ణుడికి సమర్పించేసి చాలా సంతోషంగా, అంటే అర్పించేసింది అనమాట. ఇంకా నాకు డబ్బులేం అవసరం లేదు, చిన్ని కృష్ణుడు నాకు కనిపించాడు, ఆ 2 గింజలు నా బుట్టలో వేసుకున్నాను చాలు అనుకొని వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతుంటే కాసేపటికి బుట్ట బాగా బరువైపోతుందంట. అయ్యో ఏమైంది ఇంత బరువు, ఏ ఖాళీ బుట్ట ఇంత బరువు అయిపోతుంది ఏంటి అని చెప్పి అక్కడ దారిలో వెళ్ళే వాళ్ళకి కొంచెం ఈ బుట్ట దించండి అని సహాయం అడుగుతారు కదా. దించి చూస్తే అంత చూడండి వజ్రాలు, వైడూర్యాలు, డబ్బులు, కాణీలు అన్నీ అన్నమాట. ఇవన్నీ అంటే అంత ధనం ఇచ్చాడు భగవంతుడు. ఆమె ఏమిచ్చింది, మొత్తం నాకు ఈ రోజు లాభం రాలేదు కానీ చాలు, కృష్ణుడు కనిపించాడు, కృష్ణుడికి అంతా సమర్పించేసింది. పూర్తిగా సమర్పించేసినప్పుడు ఆ ఫలాలు మనకి ఏదైతే మనము జాబ్ చేసుకుంటే వచ్చే ఫలితం కానీ, చదువుకుంటే వచ్చే ఫలితం కానీ, అవన్నీ కూడా భగవంతుడికి మనం సమర్పించుకున్నప్పుడు ఎలా సమర్పించుకుంటామో, సర్టిఫికెట్ ఇస్తే భగవంతుడు తీసుకుంటాడు. ఏది వచ్చినా భగవంతుడి దగ్గర పెట్టేసి, భగవంతుడా నీవు నాకు సహాయం చేసినందువల్లనే నేను ఈ పరీక్ష పాస్ అవ్వగలిగాను, నా మేధస్సు నా తెలివి కాదు, నీవి సహాయం వల్లే పాస్ అయ్యాను అని అది సమర్పించుకోవడం అన్నమాట. రాత్రి అవగానే మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం తెల్లారి నుండి. సో భగవంతుడా ఈరోజు నా తప్పులన్నీ నువ్వు క్షమించావు, నువ్వు ఎంతో హెల్ప్ చేసావు నాకు, నిన్న ఆ నీళ్ళల్లో నేను జారి పడేదాన్ని కానీ నువ్వు కాపాడావు, నేను వంట చేస్తుంటే నా చెయ్యి కాలబోయింది, నువ్వు కాపాడావు. సో ఇలాంటి చిన్న చిన్నవి మనకు జరుగుతూ ఉంటాయి, మనం మర్చిపోతాం. అవన్నీ కూడా భగవంతుడే చేస్తున్నాడు అనుకొని కృతజ్ఞతలు చెప్పుతూ గురువుగారిని తలుచుకొని భగవంతుడిని తలుచుకొని మనము ఆత్మస్థితుడగుటకు యత్నింపు. సో ఇలా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే చాలు, ఎటువంటి పూజ చేయక్కర్లేదు అంటున్నాడు కృష్ణుడు. ఇది బాగుందా? చేయకుండా మనం ఉండగలుగుతామా? హరే కృష్ణ. లేదు లేదు సనాతన ధర్మం మనకి అలవాటు అయిపోయింది, పూజ చేయకుండా మనం ఉండలేమన్నమాట. కానీ భగవంతుడు చూడండి ఎంత దయామయుడు అంటే, ఎన్ని చాయిసెస్ ఇస్తున్నారు, నువ్వు ఇది చెయ్యి, ఇన్ని నియమాలు ఉన్నాయి, అది చేయలేవు, పోనీ ఇది చెయ్యి, అది కూడా చేయలేను, సో ఏమీ చేయకపోతే నీకు వచ్చిన ఫలితం నాకు ఇచ్చి చూడు ఏమవుతుందో అని అంటున్నాడు. సో ఈ శ్లోకం చదవండి, మంచి శ్లోకం. శ్రవణి మాతాజీ ఒకటి కూడా చదవలేదు తను. చదవండి.
హరే కృష్ణ శ్రవణి హరే మాతాజీ కృష్ణ మాత హరే కృష్ణ మాతాజీ చదవండి. అద్వైత్య దాప్య శక్తోసి కుర్తం మధ్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతత్వవాన్ యతత్మవాన్ ఓకే ఏతాత్మవాన్. హరే హరి కృష్ణ బోల్ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో ఇలా అనమాట, సర్వ కర్మ ఫల త్యాగం మాకు ఇచ్చేసేయి నాయన, నువ్వు హాయిగా ఉండు అంటున్నాడు. సో అందుచేత చెప్తారు ఏంటి అంటే, భగవంతుడి గుడిలోకి వెళ్ళినప్పుడు మీరు 10 పైసలు ఇస్తే 10 రెట్లు మీవి పెరుగుతాయి ధనము అని చెప్తూ ఉంటారనమాట. హరే కృష్ణ. ఇక్కడ భక్తి యొక్క ప్రగతిశీల దశలు. సో ఉన్నత దశకి చేరుకోవాలంటే ఏ విధంగా ఉంటాయి అని 12, 8, 9, 10, 12 ఇవి ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఇందాక చదివేసుకున్నాం కాబట్టి ఒక్కసారి నేను చదువుతాను, గట్టిగా చక్కగా మనసు పెట్టి వినండి. ఓకే. సో ఫస్ట్ది ఉన్నత దశ అంటున్నా, మనస్సు కృష్ణుడిపై స్థిరంగా, కృష్ణుడితో సంబంధం కలిగి ఉంటూ జీవించడం. రెండవది సాధన భక్తి యొక్క నియంత్రణ నియమాలను అనుసరించడం, కృష్ణుణ్ణి పొందాలనే కోరిక పెంపొందించుకోవడం, కృష్ణుడి కోసం కర్మలు చేయడం, భక్తియుక్త సేవ దశకు చేరుట. లాస్ట్ది నిమ్న దశ అంటున్నారు. లాస్ట్లో వైరాగ్యం, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం మరియు ధ్యానం, శుద్ధీకరణ, శాంతి మరియు క్రమ పురోగతి. హరే కృష్ణ. సో ఇక్కడ డీకి వచ్చాం. జిఓ అయిపోయింది. డి అంటే డివోటీ డిస్పోజిషన్, భక్తుల మనోవైఖరి. సో ఇన్ని చాయిసెస్ ఇచ్చాక భక్తుడు ఎలా ఉంటాడు? ఒకరికి కృష్ణుడికి ప్రీతిపాత్రులను చేసే లక్షణాలు అంట. సో ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది మీరు చదవడానికి ప్రయత్నం చేయండి, హ్యాండ్ రైజ్ చేసి. 3 కావాలి ఈ స్లైడ్కి. హరే కృష్ణ. అద్వేష్ట సర్వభూతానా మైత్రా కరుణ ఏవచ. ఆ శ్లోకం ఇందాక చదివాం కదా, అది చెప్పండి. నా పేరు చెప్పండి. నా పేరు విజయ. మాతాజీ అన్మ్యూట్ చేసుకుంటారా? ఇక్కడ ఇప్పుడు మీది కనిపిస్తుంది కదా, షేర్ చేస్తున్నారా? చదవమంటారా మాతాజీ? అదే అందులోంచి చదవండి అమ్మా. ద్వేషం అన్నది లేకుండా స్క్రీన్ మీద ఉంది కదా, అది చదవండి. 10వ అధ్యాయం 10. ఇదే చదువుతున్నాను మాతాజీ. చదవండి. ద్వేషం అన్నది లేకుండా సర్వజీవుల ఎడ మైత్రిని కలిగిన వాడును, మమత్వము లేని వాడును, మిథ్యాహంకార రహితుడును, సుఖ దుఃఖములు రెండింటి యందును సమభావము కలవాడును, క్షమాగుణము కలవాడును, సదా సంతుష్టుడైన వాడును, ఆత్మ నిగ్రహము కలవాడును, తన మనోబుద్ధులను నా యందు లగ్నము చేసి దృఢ నిశ్చయముతో నా భక్తి యందు నియుక్తుడైనట్టి వాడును అగు నా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు. హరి బోల్. సో ఇక్కడ కొన్ని గుణాలు ఇచ్చారమ్మా మనుషులోవి. ఏం గుణాలు అనంటే, ద్వేషం అనున్నది లేకుండా సర్వ జీవుల ఎడ మైత్రిని కలిగిన వాడు. మనం ఎవరినైనా ద్వేషిస్తామా? హరే కృష్ణ. తప్పకుండా ద్వేషం అనేది ఉంటది కదా, అది మనుషులం మనమంతా కూడా. రైట్. సో ద్వేషం అనేది ఉంటుంది, కానీ ప్రతి జీవిలోనూ కృష్ణుణ్ణి చూడగలిగితే మనం ఏమన్నాము, ఆత్మతో పాటు పరమాత్ముడు కూడా ఉంటాడు. సో మనకు ద్వేషం కలిగినా ఇమీడియట్ గా మనకి గుర్తు రావాలి, అమ్మో ఈయనలో కూడా కృష్ణుడు ఉన్నాడు, లేదు నేను ద్వేషించకూడదు, వాళ్ళతో కూడా ఫ్రెండ్లీగా ఉండాలి అని. సర్వ జీవులేడ మైత్రిని కలిగిన వాడు అంటే, ఇప్పుడు ఒక్కోసారి మన తల మీద చేయబెట్టిన వాళ్ళు ఉంటారు, భస్మాసురుడు. అట్లాంటి వాళ్ళని కూడా మైత్రి చేసుకుంటామా? హరే కృష్ణ. ఇదొక క్రిటికల్ క్వశ్చన్ కదా. అలాంటి వాళ్ళ నుంచి మనం చాలా దూరం వెళ్ళిపోవాలి ఆ భగవంతుడిని తలుచుకొని, అంతేగాని వాళ్ళతో మైత్రి చేయకూడదు అనమాట. కొంచెం మనకి జ్ఞానం అనేది భగవంతుడే ఇస్తూ ఉంటాడు, కొందరిని దూరం పెట్టడమే చాలా మంచిది. ఒకవేళ వాళ్ళు అస్సలు భగవంతుడిని నమ్మట్లేదు, మనం చేసే కార్యక్రమాలన్నిటినీ క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళని ద్వేషించక్కర్లేదు మనం, కానీ మైత్రి అనేది కొంచెం ఆలోచించి చెయ్యాలన్నమాట. సో నెక్స్ట్ మమత్వము లేనివాడు. మమత్వం అంటే అన్నీ నావే,
ఇప్పుడు మనము జాబ్ ఎవరికైనా సపోజ్ మనలో ఒకరు చాలా పెద్ద ఆఫీసర్, ఎంత చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఎక్కడో ఒక జాబ్ ప్లేస్మెంట్ అనేది చూపించగలిగే అంత సామర్థ్యం వాళ్ళకు ఉంది అనుకుందాం ఉదాహరణకి. అయితే అందులో అతను వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకే జాబ్స్ ఇప్పిస్తున్నాడు. వాళ్ళు బీదవాళ్ళ గొప్పవాళ్ళ అది కాదు, ఆ క్యాస్ట్ అనేది చాలా చూస్తారు కొందరు, అది చాలా తప్పు అన్నమాట. సో నాది అనేది అంటే మా కాస్ట్ వాళ్ళే పెద్ద కావాలి, వేరే వాళ్ళు కృష్ణ కాన్షియస్లో అది ఎప్పుడూ ఉండదన్నమాట. సో మమత్వం లేనివాడంటే కృష్ణుడికి చాలా ఇష్టం. మిథ్యాహంకార రహితుడు అంటే మనం అహంకారం, బుద్ధి, మనస్సు అని చెప్పుకున్నాం కదా. ఈ అహంకారం అనేది ఎప్పుడెప్పటి నుంచో మనలో జీర్ణించుకొని పోయిందనమాట. సో ఈ మిథ్య అహంకారం ఎప్పుడు కింద పడిపోతుంది అది అంటే అహంకార రాహితుడు, అస్సలు అహంకారమే లేదు, ఎంతో వినయంగా ఉన్నారు, అందరితో చక్కగా మాట్లాడుతున్నారు. అహంకారం అనేది ఒరిజినల్గా ఉంది, కానీ దాన్ని అణిగిపెట్టి వేస్తున్నారు. ఎందుకు? బుద్ధి వాడుతున్నారు, అక్కడ భక్తిలో ఉంటున్నారు వాళ్ళు. అందుచేత ఆ మిథ్యాహంకారం అనేది అస్సలు ఉండదన్నమాట. ఇప్పుడు లైన్లో వెళ్తాం, రేపు జన్మాష్టమి, కొట్టుకుంటారు, తోసుకుంటారు, ఎన్నో జరుగుతుంటాయి. ఇంకొక మహాభక్తుడు పక్కన నిలబడిపోయి, సరే మనం వెళ్ళలేము ఈ రష్లో, వీళ్ళందరినీ పోనివ్వు అని చెప్పి దూరం నుంచే దండం పెట్టుకుంటున్నాడు అనుకోండి, అది విద్యాహంకార రహితుడు అనమాట. వినయంగా ఉండడం. అప్పుడు భగవంతుడే మన దగ్గరకు వచ్చి మనకు ఒక దారి చూపిస్తాడు. ఎవరో ఒకరు వచ్చి సెక్యూరిటీ వాళ్ళు, అమ్మ మీరు చాలాసేపు అయింది ఇక్కడే ఉన్నారు, రండి రండి అని తీసుకెళ్ళే అవకాశాలు మనకు దొరుకుతాయి అనమాట. ఎప్పుడు పోట్లాడకూడదు, అలా ఉండకూడదు. సుఖ దుఃఖాలు రెండిటి యందు సమభావం కలవాడు. సో ఇక్కడ మనం ఒక శ్లోకం కూడా నేర్చుకున్నాం ఇంతకుముందు, మీకేమైనా గుర్తొస్తుందా? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాస్ త్వాం తితిక్షస్వ భారత అని అంటున్నాడు. అంటే సుఖ దుఃఖాలు ఎప్పుడు కూడా చలికాలం, ఎండాకాలం లాంటివి కాబట్టి దాన్ని సమభావంతో చూడడం. ఎప్పుడు కాకపోతే వెళ్ళిపోతుంది, అది ఎప్పటికీ దుఃఖం ఉండిపోదు. సుఖం ఉంది, సుఖం వచ్చింది, ఎప్పటికీ ఉండిపోతుందా? అది కూడా వెళ్ళిపోతుంది. సో ఇంకోటి క్షమాగుణము, క్షమించడం చాలా చాలా మంచిది. తప్పులు చేస్తాం, మనం చేస్తాము, వేరే వాళ్ళు చేస్తారు. సో మనం క్షమించి వాళ్ళని వదిలేయడం అనే క్షమాగుణం ఉండేవాడు చాలా మంచివాడు అని. సదా సంతుష్టుడై వాడును అంటే ఎప్పటికీ సంతోషంగా ఎప్పుడు ఉండగలుగుతాము? సచ్చిత్ ఆనందాన్ని ఇందాక చదివాం స్లైడ్లో, రైట్? ఎప్పుడు భక్తియుక్త సేవలో భగవంతుణ్ణి తలుచుకునేటప్పుడు మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. విచార వార్త విన్నా కానీ ఓహో ఇది జరగాల్సింది జరిగింది అని అనుకుంటాం. సో ఎప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళు, ఎప్పుడు విచారంగా ఉండేవాళ్ళు దేవుడు ఇష్టపడాడు అనమాట. నేను అన్నీ ఇస్తున్నాను కదా, నేను అన్నీ సమకూర్చినాక ఇంకా ఎందుకు ఆ ఏడుపు మొహము అని అనుకుంటాడంట భగవంతుడు కూడా. అందుచేత ఎప్పుడు సంతోషంగా, మీరు భక్తుల్ని చూడండి పెద్ద స్మైల్తో కలుస్తారు. అదే మన కజిన్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎక్కడైనా వెళ్ళుంటే అంత స్మైల్ మనం రాదు కూడా వాళ్ళ ఫేస్లో. అంటే మనం చూస్తేనే అమ్మ వచ్చిందా ఈవిడ అన్నట్లు ఉంటారు కొందరు. సో అందుచేత చాలా సంతోషంగా ఉండేవాళ్ళు డివోటీస్ చాలా సంతోషంగా ఉంటారండి. వాళ్ళ ఎన్నో ఉంటాయి లోపల కష్టాలు, అవి ఎప్పుడు బయటపడవు అనమాట. సో అలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని. ఆత్మ నిగ్రహం కలవాడు, చిన్న చిన్న వాటికి పోట్లాడుకోవడము, తప్పుగా అర్థం చేసుకోవడము, అలాంటివి ఎప్పుడు ఆత్మ నిగ్రహం కలిగి సరే ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, ప్రెసెంట్ మనం ఆలోచించాలి. పాస్ట్ గురించి ఎప్పుడు కూడా మనము ఆలోచించుకోకూడదు. ఆ నిగ్రహ శక్తి అనేది మనకి రావాలి. లేదు పాస్ట్లో నువ్వు ఇలా చేసావు, ఇప్పుడు నీకేదో చేస్తాను, అవన్నీ నడవు. కృష్ణుడు అవన్నీ కూడా వినిపించుకోరు అనమాట. సో అలా తమ మనోబుద్ధులను నా యందు లగ్నం చేసి దృఢ నిశ్చయంతో నా భక్తి యందు నియుక్తుడై. దృఢ నిశ్చయము అంటే ఈరోజు నేను క్లాసు వినను అంటే అది దృఢ నిశ్చయం అవుతుందా? కాదు కదా. మనం క్లాసులు జాయిన్ అవుతాం ఎందుకు? వినాలి అని దృఢ నిశ్చయం చేసుకోవాలన్నమాట. సరే ఇంట్రెస్టింగ్గా లేదు అంటే మీకు ఫోన్ నెంబర్స్ ఇచ్చాము, గ్రూప్ ఉంది,
అండ్ లాస్ట్కి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని అడిగినప్పుడు కూడా మంచిగా ఫ్రాంక్గా చెప్పొచ్చు. మాతాజీ టైం ఎక్కువ అవుతుంది, లేకపోతే ఇవి పార్ట్ ఏదో ఒకటి నాకు అర్థం కాలేదు అలా. ఇంట్లో పనులు చూడండి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అవి అవి ఎలా అంటే అనంతం ఆది అంతం లేది కృష్ణుడు అని అంటారు, కానీ మన పనులకు కూడా అట్లే ఉంటాయి. సో ఒక టైం అంటూ మనం పెట్టుకున్నాము, దాంట్లో భక్తిలో దృఢ నిశ్చయం తీసుకోవాలి అని చెప్తున్నాడు అనమాట. దృఢ నిశ్చయం తీసుకుని లేదు నేను ఇది చేస్తాను అంటే చేస్తాను. అట్లాంటి భక్తులు ఇట్లాంటి వాళ్ళంటే అత్యంత ప్రియుడు నాకు అని అంటున్నాడు. చూడండి, ఒక లీడర్ ఉంటారు ఎవరో ఒకరు, ఆ లీడర్కి క్లోజ్గా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా, స్కూల్లో అయినా కాలేజ్లో అయినా, టీచర్కి కానీ ప్రిన్సిపల్కి కానీ వీళ్ళకి చాలా క్లోజ్గా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. మన గురువు గారులకు కూడా మన గురించి మన పేరు పెట్టి పిలిచి ఏంటమ్మా బాగున్నావు అని అడిగితేనే చాలు, ఎంతో సంతోషం వేస్తుంది. అలా అనిపించినప్పుడు మరి కృష్ణుడికే అత్యంత ప్రియుడు అంటున్నాడు. కృష్ణుడికి ప్రేమ అవ్వాలంటే ద్వేషం ఉండకూడదు, అందరితో స్నేహం ఉండాలి, నాది అని ఏది అనుకోకూడదు, అహంకారం ఉండకూడదు, సుఖ దుఃఖాలు రెండు సమభావంతో చూడాలి, క్షమించాలి, ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆత్మ నిగ్రహం ఉండాలి, మనోబుద్ధులను అన్ని లగ్నం చేసి దృఢ నిశ్చయంతో భక్తి కూడా చేయాలి. అప్పుడు కృష్ణుడికి మనం ఫేవరెట్ అయిపోతాం అన్నమాట. ఫేవరెట్ అయిపోవడం అంటే కృష్ణుడు మనకి ఏమిస్తాడు? మనం చేసే పనులు ఆటంకాలు రావు, అదే మన కృష్ణుడు ఇచ్చేది. మనకి ఏది కావాలో అది ఇస్తాడు. ఏదైనా దొరకలేదు అనుకోండి, ఇట్స్ ఓకే, కృష్ణుడి నిర్ణయం అనుకోవాలి మనం. హరే కృష్ణ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మేమైతే ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాస్ విన్నాం. ఇది మైత్రి అంటే ఒక క్లాసు, అదేవిధంగా మిథ్యాహంకారం అంటే ఒక క్లాసు, సుఖ దుఃఖాలు ఒక క్లాసు, సమభావం ఒక క్లాసు, క్షమ ఒక క్లాసు, అలా చాలా క్లాసులు ఈ శ్లోకం విన్నాం. అందుకే నాకు చాలా ఇష్టం ఈ శ్లోకం అంటే. హరే కృష్ణ. సో నెక్స్ట్ ఇది చదవండి అమ్మా, 10.15. దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. సమ్మరి చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎవరికి కష్టమును కలిగించిన వాడును, ఎవరి చేతను కలతలకు గురి కాని వాడును, సుఖ దుఃఖాల యందు మరియు భయోద్వేగముల యందును సమచిత్తునిగా నుండు వాడును అగు మనుజుడును నాకు మిక్కిలి ప్రియుడు. ఇక్కడ కూడా మళ్ళీ రెండు ఇచ్చారనమాట. ఏంటి అంటే ఎవరికి కష్టం కష్టం అంటే ఏంటి? ఎవరికైనా కష్టం ఎందుకు కలుగుతుంది? చేష్టలు అనే మాటల వల్ల, ఏవైనా మాటల వల్ల కూడా మనము ఏదో కొట్టే దెబ్బ తగలడం అని కాదు, కష్టం అనేది ఒక మాట వల్ల కూడా మనకి జరుగుతూ ఉందన్నమాట. సో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా నాలుకని చాలా కంట్రోల్లో మనం పెట్టుకోవాలి. అది ఎప్పుడు కంట్రోల్ అవుతుంది? ఎక్కువ కృష్ణనామం చేసినప్పుడే నాలుక కంట్రోల్ అవుతుంది, లేకపోతే కంట్రోల్ ఉండదు నాలుకకి, ఇష్టం ఉన్నట్టే వాగుతుంది అనమాట. సో అలా వాగి 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 అవతల వాళ్ళు కష్టపడ్డట్టు చేస్తే మనం కూడా కష్టపడతాం. అది గుర్తించుకోండి ఫస్ట్. మీరు ఒకరిని కష్టపెడితే మనకు చాలా కష్టం కలుగుతుంది. అంటే ఇప్పుడు పిల్లలైనా చూడండి, మనం ఒక్కోసారి తిడతాం, తిట్టిన తర్వాత ఏం చేస్తాము? మళ్ళీ ఆలింగనం మళ్ళీ దగ్గర తీసుకోవాలి వాళ్ళని మనమే. ఎవరు తీసుకుంటారు? అదే విధంగా ఎవరికి కష్టం కలిగించినా ఫస్ట్ మనం బాధపడతాం అన్నమాట. కానీ ఒక్కొక్కసారి ఒక డిసిప్లిన్ కోసం కొన్ని చేయవలసి వస్తుంది. యాజ్ ఎ లీడర్ స్కూల్లో కానీ, హెడ్ మాస్టర్స్ కానీ, హెడ్ మినిస్టర్స్ కానీ, లేకపోతే ఇక్కడ పరిపాలించే రాజకీయ నాయకులు కానీ, వాళ్ళు కొంతవరకు అది కష్టాన్ని మనము భరించవలసి వస్తుందన్నమాట. ఎందుకంటే ఒక ఆర్డర్ రావాలంటే కొన్ని చేసుకోవాలి. సో కానీ మనం ఎప్పుడు కూడా తెలిసి కష్టాన్ని ఎవరికి కలిగించకూడదు. ఒక్కోసారి తెలియకుండా జరిగిపోతుంటాయి. సో కానీ ఎవరికి కష్టం కలిగించకుండా అంత మంచి మనసు ఉండేవాడంటే కృష్ణుడికి ఇష్టం అంట. సో అది మనం ప్రయత్నం చేయాలంతే. అండ్ ఎవరి చేత కలతకు గురి కానివాడు, ఇది సేమ్ కదా, రెండు ఆల్మోస్ట్ మీనింగ్. కలతలకి ఇప్పుడు చూడండి, కొట్లాటలు పెట్టుకోవడం అన్నమాట. ఒకరి మీద ఒకరికి చెప్పడం, ఒకరి మీద ఆవిడ ఇలా చెప్పింది నీ మీద నీకు తెలుసా అంటే, మన ఇద్దరికి ఎంతో ప్రేమ ఉంది, మన ఇద్దరి మధ్య నాకొక మాట మీకొక మాట చెప్తే అది ఎంత నిజము అనేది మనకు కనుక్కోకుండానే గురి అయిపోతాం అందులోకి. సరే ఈమె మనసులో ఇలా ఉందా, నేను ఇంత ప్రేమించాను అని ఒక ఆలోచన అనేది మనకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఎవరి చేతను కలతకు గురి కాని వాడను
మనం ఎవరు చెప్పినా ఏం పట్టించుకోకూడదు అనమాట, అది తప్పులు అని అనుకోవాలి. సుఖ దుఃఖాలు భయోద్వేగములు అంటే ఉద్వేగము అండ్ భయం వేస్తుంది ఒక్కోసారి, చాలా కరెంటు పోయింది, క్యాండిల్ వెలగదు, గాలి వస్తుంది, తుఫాన్ వస్తుంది, చీకట్లో ఒక్కరేమే ఉన్నాము, నిజంగా భయం వేస్తుంది. అప్పుడు మనకు తోడు ఎవరు ఉంటారు? కృష్ణుడే. సో ఆ కృష్ణుడిని మనము ఆలోచించుకొని ఆ యొక్క జపం చేసుకున్నట్లయితే ఆ భయం నెమ్మదిగా వెళ్ళిపోతుంది. ఉద్వేగం ఉద్వేగం ఎప్పుడు జరుగుతుంది? సడన్గా ఎవరికో ఏదో ఇల్నెస్ వచ్చింది, పెద్ద ఆపరేషన్ అన్నారు, ఆపరేషన్ థియేటర్లో ఉన్నంతసేపు మనకి ఏదో ఒకలాగా ఫీలింగ్ వస్తుంది కదా. సో అలా అన్నమాట, ఎవరికైనా బాగులేనప్పుడు వాటన్నిటినీ కూడా సమచిత్తునిగా చూడాలంట. అంటే అవి వస్తుంటాయి, ఇప్పుడు మన శరీరం ఉన్నదే పంచభూతాలతోని, అవి రాకుండా మనము ఈ సముద్రము మనం దాటే సఖ్యం కాదు అని భగవంతుడే చెప్తున్నాడు. సో ఇవన్నీ కూడా సమంగా చూసుకుని, ఓహో నా జీవితంలో ఇది జరిగేది ఉంది అని అనుకున్నప్పుడు అటువంటి మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు అని చెప్తున్నాడు. అంటే చూడండి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని పూజలు చేసినా ఇవి కావాలంటున్నాడు భగవంతుడు. ఇలా మనస్తత్వాన్ని మనం మార్చుకున్నట్లయితే ఏ పూజ నాకు అవసరం లేదు, ఇలా ఉండు అని చెప్తున్నాడు. సో లాస్ట్ది ఏంటి? సాధారణ కార్యకలాపములను ఆశ్రయించిన వాడు పవిత్రుడు, సమర్థుడు, ఉదాసీనుడు, సర్వ వ్యధుల నుండి ముక్తుడైన వాడు, ఏదేని ఫలము కొరకై తీవ్ర కృషి చేయని వాడును అగు నా భక్తుడు నాకు మిగిల ప్రియుడు. సో ఇవన్నీ కూడా వీటినన్నిటి నుండి ముక్తుడైన వాడు అని అంటున్నాడు. అంటే కొన్ని ఉంటాయి, ఈ ఉదాసీనత ఉండకూడదు, సమర్థత, పవిత్రుడు, ఇవన్నీ కావాలి భగవంతుడికి. సో సాధారణ కార్యకలాపాలు ఆశ్రయింపని వాడు అంటే, ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు అన్నారనమాట, ఏంటి అంటే ఈ మనుషులు ఎందుకు ఈ గాడిద చాకరీ చేస్తున్నారు అని చెప్పేసి. అంటే గాడిద చాకరీ అని అంటే నిజమే, మన పొట్టకూటి కొరకు ఎంత కావాలో అంత చేసుకుంటే దాన్ని గాడిద చాకరీ అన్నారు. ఎందుకంటే మనకు కొంత సమయం మిగులుతుంది ఈ సనాతన ధర్మం భక్తి చేసుకోవడానికి. కానీ అది కూడా వదిలేసి నేను ఎక్స్ట్రా టైం చేస్తే నాకు కొన్ని డబ్బులు వస్తాయి అని చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇటువంటి చాకరీ చేసి ఆ ఫలం గురించి తీవ్ర కృషి చేయని వాడును అగు నా భక్తుడు నాకు మిగిలి ప్రియుడు. ఆ ఫలితం కోసం, అంటే ఆ డబ్బుల కోసం పనిచేస్తున్నాం కదా, పోనీ ఆ డబ్బులన్నీ భగవంతుడికి ఇచ్చేస్తామంటే లేదు, మన స్వార్థం కొరకు మనమే పెట్టుకుంటాం. సో ఇటువంటి చేయకుండా భక్తుడు నాకు మిగుల ప్రియుడు, ఏదేని ఫలము కొరకై తీవ్ర కృషి చేయని వాడును. అంటే చెయ్యాలి కృషి, విద్యుక్త ధర్మాన్ని నీ కుటుంబానికి ఎంత కావాలో అంతే, కానీ అంతకంటే ఎక్కువ చేసి దాన్ని గాడిద చాకరీ అని అనిపించుకోకూడదు అనమాట. అటువంటి వాళ్ళు మిక్కిలి ప్రియులు అని చెప్తున్నారు. ఇంకా ఉన్నాయి చూడండి ఎన్ని క్వాలిటీస్, చాలా క్వాలిటీస్ అన్నమాట భక్తి యోగాలో, ఇవన్నీ క్వాలిటీస్. సో ఉప్పొంగుట కానీ దుఃఖించుట కానీ తెలియని వాడు, శోకించుట కానీ వాంఛించుట కానీ ఎరుగని వాడు. శోకించుట మీకు తెలిసిందే. సో ఇంకా దుఃఖించుట, ఉప్పొంగుట, ఈ శుభాశుభములు రెండింటినీ త్యాగం చేసిన వాడును అగు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. సో ఆ శుభమైన ఏవైనా కానీ భగవంతుడి వల్లే జరిగినాయి అని మనం కనుక్కున్నట్లయితే అటువంటి వాళ్ళు భగవంతుడికి చాలా ప్రియులు అని చెప్తున్నారు. శత్రుమిత్రుల ఎడ సమభావం కలిగిన వాడు మానాపమానములందు, శీతోష్ణములందు, సుఖదుఖములందు, నిందాస్తులందు సమబుద్ధి కలిగిన వాడు, అసంగత్వం నుండి సదా విడివడి ఉండివాడు. అసత్సంగం కదా. ఓకే, అంటే ఇప్పుడు చిట్ చాటింగ్ అంటారు కదా, సత్సంగం అంటే మనం ఇక్కడ భగవంతుడి గురించి మాట్లాడుకునేదాన్ని సత్సంగం. అసత్సంగం అంటున్నారు, అంటే సత్సంగం కానిది అనమాట. ఏవో ఒకటి పని తీరిపోగానే సామాన్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరూ ఏం చేస్తారు, ఒక దగ్గర చేరి ఏవో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో అది భగవంతుడి గురించే మాట్లాడుకోవాలి కానీ వేరేవి కాదు. సదా మౌని అయిన వాడు, మౌని చూడండి ఇది చాలా ఇంపార్టెంట్. మౌని అని దేన్ని అంటారు? మౌనం అంటే ఏంటి?
హరే కృష్ణ. మౌనంగా ఉండడం, మాట్లాడకుండా ఉండడం. సైలెంట్ గా ఉండడం. మరి సైలెంట్ గా ఉంటే పనులు అవుతాయా? హరే కృష్ణ. అవ్వవు కొన్ని. కావు మాతాజీ. మౌని అంటే ముని అని కూడా వస్తుంది కదా మాతాజీ. ఎస్ మాతాజీ, మౌని అంటే ముని అనే అర్థం కూడా వస్తుంది. అంటే ఈశ్వర రూపము నిరంతరము మన మనసులో ఉంచుకోవాలి. అయితే మౌని మాట్లాడరు నిజంగానే. మునులు ఎక్కువ మాట్లాడరు, ఎప్పుడు ధ్యానంలో ఉంటారు. కానీ ఈ సదా మౌని అయిన వాడు అని అంటే ఎంత అవసరమో అంతే మాట్లాడండి. ఎక్కువ మాట్లాడకూడదు. ఎక్కువ మాట్లాడితేనే పోట్లాటలు వస్తూ ఉంటాయి. అందుచేత సదా మౌని అయిన వాడు అని అంటారు. దేని చేతనైనను సంతృష్టి చెందేడు వాడు. ఇప్పుడు మనకి సామాన్యంగా సంతోషం ఎప్పుడు కలుగుతుంది? ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు కదా. సో ఆ గిఫ్ట్ని కూడా మనం వేరే రకంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎలా అంటే, అబ్బా నాకు ఇంత చిన్న గిఫ్ట్, ఇదేం చేసుకోవాలి నేను అన్న ఫీలింగ్ ఉండకూడదు అనమాట. సో ఆ విధంగా ఏది ఇచ్చినా సరే సంతృష్టి ఉండాలన్నమాట. ఇప్పుడు మనం వంట చేస్తాం సామాన్యంగా, ఎక్కువ ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. భగవంతుడు ఏమి అనకుండా చక్కగా తినేస్తాడు కదా. మనం అది తీసుకుని ప్రసాదం లాగా పుచ్చుకుంటాం. కానీ ఇంట్లో వాళ్ళు వంక పెట్టకుండా తింటారా? ఒక్కసారి మీరు ఆలోచించి చెప్పండి. అంటే మీ ఇంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు. తిన్నారు కదా, ఏదో ఒకటి అంటారు, ఉప్పు లేదు, నువ్వు ఇవాళ ఇది చేయలేదా, చపాతి ఈ విధంగా చేయలేదా, ఆ విధంగా వంటలు వాళ్ళకి వచ్చినట్టే మాట్లాడుతూ ఉంటారు. అంటే అసలు చూడండి, మనకి పంట పొలాలు పండి అవి కోసుకొచ్చి షాపింగ్ మాల్స్కి వెళ్ళి తీసుకొచ్చి మనం కొనుక్కుని దాన్ని కడిగి వండి ఇంత చేసిన తర్వాత కొంచెం కూడా సంతోషం లేదు తినేటప్పుడు అంటే చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది? సో ఏది దొరికినా మనకు ఒక ప్రసాదం అనమాట. అది ఆ రుచి కోసం ఎప్పుడు ఆలోచించకూడదు. ఒక సమయం వస్తుంది మనకి రుచికరమైన పదార్థాలు అందరు పెట్టినా మన దేహం అంగీకరించదు. అందుచేత మనకు దొరికిన దాన్నే చాలా సంతోషంగా తినడం కానీ, ఏదైనా బట్టలైనా కానీ, మన ఇల్లు కూడా సంతోషం ఉండేవాడంటే భగవంతుడికి చాలా ఇష్టం అంట. నివాసం ఏదైనాను లెక్క చేయని వాడు. అంటే ఇప్పుడు ఒక్కోసారి మనం యాత్రలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క రూమ్స్ ఎలా ఉంటాయి అంటే నిజంగా భక్తులకి వాళ్ళ కాళ్ళు కడిగి తల మీద చల్లుకోవాలనిపిస్తుంది. ఒకే బాత్రూమ్ 8-10 మంది వాడుకోవాలన్నమాట. సో అలాంటి సమయం ఉన్నప్పుడు కూడా ఎవ్వరు లెక్క చేయరు అసలు. అలాంటి భక్తులు అన్నమాట. ఇక్కడ సత్సంగంలో ఉంటేనే అలాంటిది మనకు వస్తుంది. ఏ నివాసమైనా ఎక్కడున్నా అసలు ఎవ్వరు లెక్క చేయరన్నమాట. ప్రపాదుల వారు కూడా మాయాపూర్ గుడి అవి కట్టేటప్పుడు చిన్న గుడిసెలో ఉండేవారంట. అక్కడ ఇటుకలు అవి ఇవి ఎవరైనా ఎత్తుకుపోకుండా అక్కడే ఉండేవారంట. ఆయనతో పాటు ఆయన శిష్యులు ఉండేవారేమో, అది వేరే విషయం. కానీ ఆయన అసలు ఎన్ని కార్లల్లో తిరిగే, చాలా అంటే హైయెస్ట్ ఎంజాయ్ చేయవచ్చు అనమాట. అటువంటి పరిస్థితిలో కూడా ఆయన ఎన్నో విదేశాల్లో ఎన్నో గుళ్ళు కట్టారు కదా. సో వాళ్ళు చాలా మెత్తని పరుపులు పరిచారు, ఆయన నడిచేటప్పుడు పువ్వులు పరిచారు, భగవంతుడు అన్నారు. సో అయినప్పటికీ ఇక్కడ ఇలా త్యాగం చేశారు అని అంటే అసలు ఏమీ లెక్క చేయరు అనమాట. ఎక్కడైనా ఉండగలుగుతారు. జ్ఞానం నందు స్థితుడైన వాడు. సో జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నా భక్తియుత సేవయందు నియుక్తుడైనట్టి వాడు నాకు మనుజుడు నాకు అత్యంత ప్రియుడు. సో ఇవన్నీ మనకు తెలుసు, ఏవి చెడు బుద్ధులు ఏవి మంచి బుద్ధులు మనకు అన్నీ తెలుసు. అయినా కానీ భగవంతుడు చెప్తున్నాడు, ఇలాంటి వాళ్ళంటే నాకు ఇష్టము. అంటే ఇష్టమైన వాళ్ళల్లో మనము కూడా ఆ లిస్టులో మనం ఉండాలి అని మనము ప్రయత్నం చేయాలన్నమాట. అన్నీ ఒకసారి పోగొట్టుకోలేము, కానీ ఒకదాని తర్వాత ఒకటి మనము సాధనా భక్తిలో మాత్రం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకరిని కృష్ణుడికి ప్రీతి పాత్రునిగా చేసే లక్షణాలు ఏంటి అంటే తన పట్ల వైఖరి, ఇతర జీవరాశులతో వ్యవహారము, వారికి జరిగిన సంఘటనలను ప్రతిస్పందన, భగవంతునితో వ్యవహారము. ఇక్కడ ఫస్ట్ది మళ్ళీ ఇచ్చారు. ఏంటి అంటే నిర్మమ అంటే యాజమాన్య భావన నుండి
విముక్తి. చూడండి ఎంత చక్కగా ఉందో ఇది. 12.13లో ఇప్పుడు మనం చదివిన ఇవన్నీ కూడా మనం చదివిందే అద్వేష్ట సర్వభూతానం ఇవన్నీ కదా. సో నిర్మమ అంటే మనది అనేది వదులుకోవాలి అని చెప్తున్నారు. యాజమాన్యం అంటే ఏంటి? అన్నిటికీ నేనే లీడర్, ఈ ఇల్లు నాది, ఈ క్లాస్ నాది, ఇవన్నీ నావే. ఆ భావన నుండి మనం వదిలేయాలన్నమాట, పూర్తిగా బయటకు వచ్చేయాలి. ఈ ఇల్లు నాది కాదు, భగవంతుడు ఇచ్చిన ప్రసాదము, నేను ఇందులో ఉండాలి, ఇల్లు శుభ్రం చేయాలి, రోజు పూజ చేసుకోవాలి, ఇది ఒక కృష్ణుడి ఇల్లు అనుకుంటే విముక్తి కలుగుతుంది అన్నమాట. సో ఆ రకంగా యాజమాన్యం మనం కాదు, కృష్ణుడే. సో యాజమాన్య భావన నుండి తప్పించుకోవాలి మనం. నెక్స్ట్ మిథ్యాహంకారం నుండి కూడా విముక్తి. నేను ఈ శరీరం కానే కాదు. మరి ఎవరు నువ్వు? శరీరం కాకపోతే ఆత్మ ఎందుకు వస్తుంది ఇక్కడ శరీరంలోకి? కర్మబంధంగా వచ్చింది. సో మనం ఒక సేవకులము అనుకోవాలి. మనం పుట్టిందే సేవ చేయటానికి. గత వ్యాధ, నెక్స్ట్ వ్యధ లేకుండుట అంటే లోపల ఎప్పుడు ఏదో ఒక బాధ, ఆ బాధ ఉండకూడదు అసలు. ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండకూడదు అంటే కృష్ణుడిని నమ్ముకున్నప్పుడు ఉండకూడదు అని చెప్తున్నాడు భగవంతుడు. సర్వారంభ పరిత్యాగి, అన్ని ప్రయాసల నుండి విముక్తి. సో ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము. ఈ బిజినెస్ పెరగాలి, నాకు ఇంకా డబ్బులు ఇక్కడ వేస్తే ఇంకా ఎక్కువ అవ్వాలి, ఇలా డబ్బుల విషయమే ఎక్కువ మనం ఆలోచిస్తాం కాబట్టి ఇటువంటివే నేను చెప్తున్నాను. సో ఇవన్నీ ఈ ప్రయాసలన్నీ వదులుకొని కృష్ణుడినే నమ్ముకొని ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనకు అన్నీ కూడా కృష్ణుడే సమకూరుస్తాడు. ఇది మనం చేసి చూద్దాం. శ్రావణ మాసంలో మనకి ఏం బెనిఫిట్స్ అవుతాయో చూద్దాం. ఓకే. సో ఇతర జీవరాశులతోని ఎలా ఉండడం అంటే ఇక్కడ చూసారా ఎంత ప్రేమగా ఆవు దూడ ఎంత చక్కగా ఉన్నాయో. సో అవంత ప్రేమగా ఉన్నప్పుడు వాటిని విడదీసి ఆ జున్ను పాలు తీసేసుకొని తాగడం అనేది చాలా తప్పు అని చెప్తున్నారు ఈ రోజుల్లో. ఎంత రుచికరంగా ఉన్నా సరే జున్ను తాగకూడదంట. దాంట్లో ఉండే పోషకాలన్నీ దూడ కోసం ఆవు తయారు చేస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. సో ఇతర జీవరాశులతో వ్యవహారం, అసూయ లేని వారు, అందరి మీద దయాభావం అనేది ఉండాలి. మిత్రు శత్రువులతో ఒకేలాగా వ్యవహరించాలి. సరే మిత్రులు అంటే మనం రావే పోవే అది ఇది అని అనుకోవచ్చు, అవునా? అర్జునుడు కూడా అన్నాడు, నీ మిత్రత్వంతో నేను ఎన్నో రకాలుగా సంభాషించాను, కృష్ణ నన్ను క్షమించు అని అడుగుతాడు నిన్న. అదే భావన. ఇప్పుడు మిత్రులు అంటే క్లోజ్గా ఉంటాం. శత్రువులు ఎందుకు అయ్యారు? వాళ్ళు ఎన్నో సంవత్సరాల క్రిందట ఏదో జరిగి ఉంటుంది, వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి ఉంటారు, మనం మర్చిపోయామో ఏదో అయింది. కానీ వాళ్ళు మళ్ళీ మనకు తటస్థిస్తే, మనకు కనిపిస్తే మంచిగా ఒక స్మైల్ ఇచ్చుకోవాలి అంతే. కానీ వాళ్ళు ఎప్పుడో ఏదో చేశారని చెప్పి అది ఎప్పుడూ మనసులో పెట్టుకోకూడదు. సో వీళ్ళిద్దరితో ఒకేలాగా వ్యవహరించాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఉదాసీన, పట్టించుకోకుండా ఉండుట. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు కొందరు ఉంటారు, తెలియని వాళ్ళు కొందరు ఉంటారు. అందరినీ పలకరిస్తూ వెళ్ళిపోవాలన్నమాట. మనకి తెలియని వాళ్ళు కూడా ఒక్కోసారి వాళ్ళు స్మైల్ చేసి మాతాజీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అని అంటారు. అప్పుడు అబ్బా ఈవిడేంటి ఇలా నాకు తగిలింది అని ఎప్పుడు అనుకోకూడదు అనమాట. ఉండొచ్చు మాతాజీ, ఎక్కడైనా చూసి ఉండొచ్చు, నేను పలానా చోటు ఉంటాను, పలానా ఊర్లో ఉంటాను అని చెప్పొచ్చు. కానీ అట్లా ఉదాసీనంగా ఒకరు పట్టించుకోకుండా ఏంట్లే నాకేం అవసరం వీళ్ళతోని, సామాన్యంగా అందరూ ఇలాగే ఆలోచిస్తారు, వీళ్ళతో నాకేం అవసరం, వీళ్ళతో ఎందుకు మాట్లాడదాము అని అనుకుంటారనమాట. మౌనంగా ఉండాలి, మౌని అని అన్నారు అవసరమైతే. కానీ వాళ్ళు అలా ఉదాసీనంగా అస్సలు పట్టించుకోకుండా నా వ్యవహారం ఏంటో నేను గుడికి వచ్చాను, పూజ చేసుకున్నాను, వెళ్ళిపోతున్నాను, అది కాదు. కొంచెము ఎవరైనా డివోటీస్ కలిస్తే కొంచెం పలకరించుకుంటూ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ కలుషిత సాంగత్యాల నుండి శాశ్వతంగా విముఖత. ఇది చెప్పాను నేను ఇందాక. కలుషిత సాంగత్యాలు ఇప్పుడు ఆడవాళ్ళకంటే ఏమో ఉండవేమో, కానీ మగవాళ్ళకైతే రారా సిగరెట్ తాగుదాము,
ఒకసారి పార్టీకి వెళ్దాం పదా, ఏం కాదులే మీ ఇంట్లో ఎవరేమనుకోరు, ఇలాంటివన్నీ మా ఆడపిల్లలు కూడా సినిమాలకి కాలేజీలు ఎగ్గొట్టి సినిమాలకి వెళ్ళడం ఇలా. సో ఎప్పుడైతే మనకు ఆ క్యారెక్టర్స్ అలా అని తెలుస్తుందో వాళ్ళతో కొంచెం దూరంగా ఉండడము. కొంచెం దూరంగా ఉండడం అని నేను చెప్పాను, కానీ కృష్ణుడు ఏమంటున్నాడు, శాశ్వతంగా విముఖత చూపించాలంట. లేదు వద్దు, అది నా అంటే ఇట్ ఈస్ నాట్ మై లైఫ్ స్టైల్ అని క్లియర్గా వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ నిశ్శబ్దం. చూడండి, నిశ్శబ్దంగా ఉంటే కూడా చాలా అంటే ఇతర జీవరాశులతోని వ్యవహారంలో నిశ్శబ్దం అని ఇచ్చారు. మామూలుగా ఒక కుక్క కానీ పిల్లి కానీ చిన్న ఎలుక లేదా బల్లి ఇంట్లోకి వచ్చినా కానీ మనం ఒకలాగా అరుస్తూనే ఉంటాం కదా, కానీ అవేమనుకుంటాయి అంటే అది కూడా మా ఇల్లే అనుకుంటాయి అంట అవి. హరే కృష్ణ. సో నిశ్శబ్దంగా అదే వెళ్ళిపోతుందిలే అనుకొని మనం ఊరుకోవాలి, అంతేగాని పెద్ద పెద్ద గొడవ చేసి కర్ర తీసుకొని కొట్టి చేసి అలా చేయకూడదని. కొంచెం నిశ్శబ్దంగా ఉండడము చాలా మంచిది అని చెప్తున్నారు. హరే కృష్ణ. ఇతర జీవరాశులలో అంటే ఇక్కడ కుక్క పిల్లి అలాంటి ఉదాహరణ చెప్పాను, కానీ ఒక్కొక్కసారి పెద్దగా అరుస్తారు కొందరు వచ్చి మన మీద, అవునా? మనం ఏ తప్పు చేయలేదని మనం అనుకుంటాము, కానీ వాళ్ళకి ఏదో తప్పు కనిపించి మన మీద గట్టిగా అరవడం అట్లాంటివి చేస్తున్నప్పుడు మనం నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది. అలా కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వారికి సంఘటన జరిగినప్పుడు ప్రతిచర్య. సపోజ్ ఎవరైనా గట్టిగా సూది పెట్టి మనని గుచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం ప్రతిచర్యగా? లేకపోతే ఏదో ఒకటి అంటాం కదా, నొప్పేస్తుంది కదా, నొప్పేసినప్పుడు గట్టిగా అరవడమో లేకపోతే తిట్టడమో చేస్తాం కదా అమ్మా. అంటే శారీరక నొప్పి కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ ఏదో ఒక సంఘటన అని అంటున్నాను. స్వీయ నియంత్రణ పరిపూర్ణమైన ఆధ్యాత్మిక అంటే ఎవరో పిన్ను పెట్టి గుచ్చితే కూడా మనం ఊరుకునే అంత సహనం మనకు ఉంటుందా? కష్టం అది. కానీ అది కూడా ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు ఇక్కడ. ఏంటి అని అంటే సంతృప్తి ఎక్కడ ఉంటుంది? సరే సూది పెట్టి గుచ్చితే ఆ చేయి పెట్టి వద్దు గుచ్చకు అని చెప్పొచ్చు, ఏదో చెయ్యొచ్చు, కానీ తిట్లు అనేవి మాత్రం రావు డివోటీస్ అయిపోయిన తర్వాత. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ అన్ని రకాల శుభ అశుభ మరియు పాపాత్మక చర్యలకు అతీంద్రియము. సో భౌతిక లాభ నష్టాల గురించి సంతోషించురు లేదా దుఃఖించుదురు అని ఇస్తున్నారు ఇక్కడ. సంతృప్తి ఎక్కడొస్తుంది, భౌతిక లాభ నష్టాలు ఎలా ఉంటాయి అని చూపిస్తున్నారు. ఆనందం మరియు విషాదాలలో సమస్థితి. ఇక్కడ ద్వంద్వత్వాలలో సమస్థితి. అనపేక్ష అంటే తటస్థ. నివాసం గురించి పట్టించుకోకపోవడం. అండ్ శుచి శుభ్రత అంటే దక్షత, నిపుణుడు. సో ఇక్కడ ఇవన్నీ దీంట్లో ఈ కాలంలో ఇలా చేస్తే ఇవన్నీ కూడా ఈజీగా వస్తాయి అని చెప్తున్నారు. భౌతిక లోకంలో ఉన్నాం కాబట్టి లాభ నష్టాలు ఎలా ఉంటాయి? ఇక్కడ స్వీయ నియంత్రణ పరిపూర్ణ ఆధ్యాత్మికంలో ఏమి చింత అనేది ఉండదు, కోరికలు కూడా ఉండవు అన్నమాట. భౌతికంగా మనకేం ఉండవు. సహనంగా ఉన్నప్పుడు అన్ని రకాల శుభ పాపాచర్యలు కూడా అతీంద్రియంగా ఉంటామంట. సో ఇక్కడ ఆనందం మరియు విషాదాల్లో ద్వంద్వత్వాలలో సమస్థితి కలిగి ఉంటాం. అనపేక్ష అంటే నివాసం గురించి పట్టించుకోవడం. శుచి శుభ్రత దక్షత అంటే ఇక్కడ నిపుణులుగా ఉంటాం అన్నమాట. మనం శుభ్రం లేకుండా ఉండలేము, ఎందుకంటే భగవంతుడి కోసం వండుతున్నాం కాబట్టి. సో భగవంతుడి యొక్క వ్యవహారం ఎలా ఉంటుందంటే పట్టుదలతో భగవంతుడికి నేను చెయ్యాలి అంటే చేస్తాం. మనస్సు మరియు బుద్ధులను పూర్తిగా భగవంతుని కొరకు వినియోగం. భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉండడం, స్థిరంగా ఉండడం. ఇవన్నీ కూడా డివోటీస్ యొక్క క్యారెక్టర్స్ అన్నమాట. భక్తుల యొక్క మనోభావన. అందరికీ ప్రియమైన వాడు ఎవరు? నన్నే పరమ గమ్యంగా చేసుకొని భక్తి యోగ అను ఈ అమృత పదమును అనుసరించు శ్రద్ధతో దీని అందు సంపూర్ణంగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియము. ఇంకా లాస్ట్ శ్లోకాలో చెప్పేస్తున్నాడు భగవంతుడు, నేను ఇన్ని చెప్పాను, నీకు చాలా చెప్పారు, ఒక 50 ఉంటాయేమో మనం విడమర్చి చూస్తే.
సో ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టము అని చెప్తున్నాడు. సో ఇవన్నీ కూడా మనము నెమ్మదిగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వచ్చినంత వరకే చెయ్యి, రాకపోతే ఇలా డివోటీస్ వెనకాల ఉండడమే, వెరీ ఈజీ. ఉంటే నెమ్మదిగా మనకే వచ్చేస్తాయి. మొదట్లో మనం భరించడం చాలా కష్టమవుతుంది. ఎన్నో తప్పులు చేసి డివోటీస్ గ్రూప్స్లో కూడా చిన్నవి మనకి నచ్చనివి జరుగుతూ ఉంటాయి. కానీ ఆ సహన శక్తి అనేది వాళ్ళతో ఉంటూ మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ లాస్ట్ శ్లోకం చదవండి శ్రీదేవి అంగారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధర్మామృతమిదం యథోక్త పర్యుపాసతే శ్రద్ధావానమత్పరమా భక్తాస్తే తమమే ప్రియః. హరి బోల్ మాతాజీ, హరి బోల్. థ్యాంక్ యూ. సో ఇలా అన్నమాట. సో లాస్ట్కి ఏమంటున్నారు, అత్యంత ప్రియులు. ఇన్ని చేసిన తర్వాత ఇంకా ప్రియం కాకపోతే ఇంకేముంటది. కూడా ఆన్ చేసుకోవచ్చు. మ్యూట్ పెట్టకుండా. హరే కృష్ణ. సో ఇదన్నమాట జరిగింది. సో ఈ విధంగా భగవంతుడు ఎన్ని రకాలుగా చెప్తాడని మనం అనుకోలేదు. 20 శ్లోకాలే కదా, ఏముంది అని అనుకున్నాం కదా బిగినింగ్ లో. అనుకున్నారా మీరు? హరే కృష్ణ. చిన్నగుంది, ఏముందిలే క్లాస్ అయిపోతుంది అంటే భగవంతుడు చెప్తానే ఉన్నాడు. మన శ్రావణ శుక్రవారం నాడు శుభ గడియల్లో చక్కగా భగవంతుడి గురించి మనం తెలుసుకున్నాము. ఇంకా ముందుకి మీరు ఈ శ్లోకాలన్నీ కూడా చదువుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా అర్థం కాకపోతే క్లాస్లో కూడా నెక్స్ట్ క్లాస్లో మీరు అడగడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. ప్రస్తుతానికి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మాతాజీ. చాలా హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. హరి బోల్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. అయితే మనము ఇంట్లో హరే కృష్ణ ఇంట్లో కూర్చొని ఒక వ్రతం మన కుటుంబ సభ్యులతో చేసుకోవడం బాగుంటుందా, ఇలా సత్సంగంలో ఉండడం బాగుంటుందా? సత్సంగంలో ఉండడమే మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అనమాట. భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు. పరిపూర్ణత్వం అంటే ఏంటి అనేది భగవంతుడు ఇక్కడ చెప్పాడు మనకి. ఈ 12వ అధ్యాయం చాలా చాలా మంచి అధ్యాయం అమ్మ. భక్తి యోగం అనేది అస్సలు భగవంతుడు అంటే ఏంటి అనేది ఇందులో తెలుస్తుంది. అది కాకుండా భగవంతుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన దగ్గర నుంచి. మనం ఎవరో చెప్తారు పెళ్లి కావట్లేదు, ఉద్యోగం రావట్లేదు అంటే ఈ పూజ చేయండి అంతే, ఒక డ్యూటీ లాగా చేస్తాం. కానీ ఇక్కడ అది కాదు కదా. భగవంతుడు నాకేం కావాలో అని చెప్పాడు. ఆయనకు కావాల్సింది మనం ఇవ్వడానికి మనమే మార్చుకోవాలి. మనం మార్చుకున్నప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటామని భగవంతుడు చెప్తున్నాడు. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీరు చాలా ఓపికగా ఉన్నారు. ఎక్స్ట్రా టైం చాలానే అయింది. 12:45 అవుతుందని నేను అనుకోలేదు. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ఇవి తెలుసుకోవాల్సిన విషయాలు కాబట్టి ఎంతసేపు కూర్చున్నా విసుగు రాదు. అది కరెక్ట్. ఏకాదశి రోజు మనం అన్ని చదవలేకపోయినా అన్ని శ్లోకాలు భక్తి యోగ ఒక్కటి చదివినా చాలంటారు మాతాజీ. అవును, భక్తి యోగ ఏకాదశి అనే కాదు, మాకైతే మా గురువుగారు రోజు చదవాలి, బై హార్ట్ వచ్చేయాలని చెప్పారు. ప్రతిరోజు చదివితే చాలా మంచిది. ఓకే, ఐ విల్ ఎండ్ ద సెషన్ నౌ. థ్యాంక్ యూ ఆల్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. శ్రీ వేదాంత స్వామి महाराज श्रील प्रपाद की जय. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय. श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु
नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा श्री राधा मदन मोहन की जय, श्री राधा गोपीनाथ की जय, श्री राधा गोविंद जी की जय, श्याम कुंड की जय, राधा कुंड की जय, गिरि गोवर्धन की जय, मायापुर धाम की जय, वृंदावन धाम की जय, गंगा मैया की जय, यमुना मैया की जय, तुलसी देवी की जय, भक्ति देवी की जय, श्री हरिनाम संकीर्तन की जय, सामवेद भक्त वृंद की जय, जय जनार्दन जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Guru and Sri Gauranga. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. Guru Maharaj ki jai. Hare Krishna. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఈ లింక్ తోనే అందరూ జాయిన్ అవ్వండి. మాతాజీ ఒక చిన్న సందేహం అడగవచ్చు? చెప్పండి. ఇప్పుడు క్లాస్ అయిపోయింది, అంటే వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారని ముగించాను. మీరు అడగండి మాతాజీ, ఏం ప్రాబ్లం లేదు. నేను మాతాజీ రికార్డింగ్ స్టాప్